ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎన్టీవీ సర్వేలు చేస్తుంది. ఎన్టీవీ సర్వే ప్రజల అభిప్రాయాన్ని అద్దంలో చూపించినట్టుగా చెబుతుంది. అయితే ఇప్పుడు సందర్భం వేరైనా ఎన్టీవీ ఎన్జీ మైండ్ ఫ్రేమ్తో కలిసి సర్వే చేస్తుంది. లాక్డౌన్ 3.0లో ఉన్నాము. మే 3 నుంచి మళ్ళీ మరొక 2 వారాల పాటు కేంద్రం లాక్డౌన్ పొడిగిస్తే ప్రస్తుతానికి తెలంగాణ ఇంకా లాక్డౌన్లో ఉంది మే 7 వరకు. అయితే తర్వాత కొనసాగించాలా, లాక్డౌన్ ఎంతవరకు ఉంటుంది, సపోర్ట్ చేస్తున్నారా లేదా అని ఎన్టీవీ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ చేసిన సర్వే ఇప్పటివరకు మీకు ప్రజెంట్ చేశాము. దాదాపు 76% మంది ఎన్టీవీ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ సర్వేలో తెలంగాణలో సర్వే కొనసాగాలని అభిప్రాయపడితే 24% మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం నెగిటివ్గా వారు చెప్పారు. అలాగే జిల్లాల వారీగా కూడా మీకు ఫిగర్స్తో సహా నేను ప్రజెంట్ చేశాను. అలాగే దేశవ్యాప్తంగా కూడా అదే రకంగా సుమారు 60% పైగా లాక్డౌన్కి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి నిర్ణయం వస్తే 76% పైగా మోడీకి అనుకూలంగా నిర్ణయం వచ్చింది. దీనికి సంబంధించే చర్చ చేద్దాం మనం. మనతో పాటు ప్రభాకర్ రెడ్డి గారు జాయిన్ అవుతూ ఉన్నారు. ఐఏఎస్ అధికారి, రిటైర్డ్, ముఖ్యమంత్రి దగ్గర వారు పనిచేసిన అనుభవం ఉంది. త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు ప్రముఖ విశ్లేషకులు, వారు అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి అనేక పుస్తకాలు రచించున్నారు, ఐటీ రంగ నిపుణులు కూడా. రైట్, హనుమాన్ చౌదరి గారు, లాక్డౌన్ ఒకటే ప్రధానమైన ఆయుధం, ఇది భారత ప్రభుత్వం మొదటి నుంచి కూడా తీసుకున్న విషయం. ఎన్టీవీ మొదట ఒకసారి సర్వే చేసింది, అప్పుడు దాదాపుగా 90% పైగా లాక్డౌన్కి అనుకూలంగా ప్రజలు అభిప్రాయపడ్డారు. ఎన్టీవీ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ తో కలిసి చేసిన సర్వేలో ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే 76% మంది ఎస్ వీఆర్ ఫర్ లాక్డౌన్ అని ఓటేయడాన్ని ఎట్లా చూడాలి, ఏమనిపిస్తోంది? ముందు మిమ్మల్ని అభినందిస్తున్నాను ఈ సర్వే చేసినందుకు. ఈ సర్వే తెలిపినటువంటి వాస్తవాలు ప్రజల యొక్క అభిష్టాన్ని, మనోగతాన్ని కంప్లీట్గా ప్రతిబింబిస్తున్నాయి. మన రాష్ట్రంలో, మన దేశంలో, మన నగరంలో అత్యధికులు ఈ లాక్డౌన్ అనేది కరెక్ట్ పద్ధతి అని, దీన్ని కొనసాగించడం వల్లనే ఇంత నియంత్రించామని, దీన్ని కొనసాగించవలసిందేనని చెప్పడం అనేది చాలా ముదావహమైనటువంటి విషయం. ఈ రాష్ట్రంలో తెలంగాణలో కేసీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని, వారి యొక్క నిర్ణయాల్ని ఆల్మోస్ట్ అందరూ కూడా సమర్థిస్తున్నారు. కేవలం 1% మాత్రం వ్యతిరేకిస్తున్నారు, లేకపోతే ముభావంగా ఉన్నారనమాట అండి. అద్భుతంగా ఉందని చాలా మంది చెప్తే, పర్వాలేదని కూడా చెప్తే, ఇద్దరిని కలిపినట్లయితే 99% మంది కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యల్ని అభినందించారు, అంగీకరించారు. అదేవిధంగా భారతదేశంలో మోడీ గారి యొక్క నాయకత్వంలో ఆ ప్రభుత్వం చేసుకున్నటువంటి నిర్ణయాలని ప్రజలు అంగీకరించారు. మీరు కండక్ట్ చేసినటువంటి సర్వేని గురించి చెప్పారు. గ్లోబల్గా కూడా ఒక సర్వే జరిగింది. ఆ గ్లోబల్ సర్వేలో మోడీ గారి యొక్క చర్యని గ్లోబల్ సర్వేలో అనమాట అండి 84% దాన్ని శ్లాఘించారు. 94% మంది మోడీ గారిని అభినందించారనమాట అండి. కాబట్టి మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ నాయకుడైనటువంటి మోడీ గారు, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నాయకులు కేసీఆర్ గారు అద్భుతంగా పనిచేస్తున్నారని ఇది విశదమవుతోంది. ఒక్క విషయం గుర్తుంచుకుందాం. 1943లో బెంగాల్లో ఒక క్షామం సంభవించింది. 40 లక్షల మంది చనిపోయారు. 1974లో మన దేశంలో మసూచి ఈ విధంగానే వ్యాపించింది. 76,000 మందికి సోకింది, 15,000 మంది చనిపోయారు. కానీ ఈ ప్రస్తుతం కేంద్రంలోనూ ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల యొక్క దూరదృష్టితో, కృత నిశ్చయంతో, స్ట్రాంగ్ లీడర్షిప్ అందరినీ కన్సల్ట్ చేశారు. చేసిన తర్వాత తమ విజ్ఞతను ఉపయోగించి నిర్ణయాలు తీసుకున్నారు. ఇది ప్రజాభిష్టానికి అనుకూలంగా ఉందనేటువంటి మీ సర్వే చూపుతుందన్నమాట అండి. కాబట్టి ఈ లాక్డౌన్ కంటిన్యూ చేయాలని ప్రజల యొక్క అత్యధిక సంఖ్యాకులు భావిస్తున్నారు. నాయకుల్లో విశ్వాసాన్ని కూడా కొనసాగింపు గురించి, తద్వారా వచ్చే సమస్యలు లేకపోతే వాటి పరిష్కారాలు ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాము. మనతో పాటు ఈ డిబేట్ లో వినోద్ గారు జాయిన్ అయ్యారు. బోయినపల్లి వినోద్ కుమార్ గారు, మాజీ ఎంపీ, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ప్రణాళిక సంఘం అధ్యక్షులు. వినోద్ కుమార్ గారు, ఒకటి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకుంటున్న నిర్ణయాలను, కరోనా కట్టడి విషయంలో ఆయన తీసుకుంటున్న చొరవ, లేదా ఒక్కొక్క చోట అవసరమైతే కఠినంగా ఆయన నిర్వర్తిస్తున్న పాత్రను 70% మంది లాక్డౌన్ కొనసాగించాలని అభిప్రాయపడుతూ, మెజారిటీ శాతం ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు, ఆయన పనితీరు బాగుందన్నారు. 84.8% మంది ఆయనకి అనుకూలంగా ఓటేయడాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు?
అంటే పనితీరుపై ప్రజాభిప్రాయం మీరు సర్వే చేశారు. ఈ సామాన్యంగా మేము ఎక్కడికి వెళ్ళినా కానీ రాజకీయ పార్టీలకు అతీతంగా మొన్న ఎన్నికల్లో మాకు ఓటు వేయని వాళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు అని చెప్పి మాతో స్పష్టంగా వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. సరే, ఓట్లు రాజకీయాలు ఏదైనప్పటికీ కూడా కేసీఆర్ గారు ఒక దృఢ నిశ్చయంతో ఒక సామాజిక శాస్త్రవేత్తగా ఒక రాజకీయ నాయకుడు అధికారానికి రావడము, పరిపాలన చేయడము, ఉద్యమ నాయకుడు, ఇదంతా కూడా తెలంగాణ ప్రజలకి యావత్ ప్రజలకంతా తెలుసు. కానీ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా కేసీఆర్ గారు చాలా సమయాన్ని కేటాయించి గంటల తరబడి అటు డాక్టర్లతోనూ, ఇటు శాస్త్రవేత్తలతోని, ఇటు అధికార యంత్రాంగంతోని, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లతోని, తర్వాత మరి ప్రతి సమస్య పైన ప్రతిరోజు ప్రతి నిమిషము మరి దీనిపైన ఆలోచించి పనిచేశారు. కాబట్టే ఈ విధంగా సర్వత్రా ప్రజలు అభిమానాన్ని చూరగొన్నారు కేసీఆర్ గారు. రైట్ వినోద్ గారు. తర్వాత అంటే ఓవరాల్గా మనం భారతదేశ వ్యాప్తంగా కూడా చేస్తే మోడీ పనితీరు పట్ల కూడా పాజిటివ్ దృక్పథమే వచ్చింది. లాక్డౌన్ విషయంలో కానివ్వండి, లేకపోతే వ్యక్తిగతంగా మోడీకి కూడా మెజారిటీ శాతం మంది ఓటేయడానికి కూడా ఎట్లా చూస్తున్నారు? 76.2% మంది మోడీ పనితీరు బాగుందని చెప్పారు. తప్పేం లేదు, ఎందుకంటే మోడీ గారు కూడా ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా ఈ సమస్యపైనే ఆలోచిస్తున్నారు, మాట్లాడుతున్నారు. చాలా సందర్భాల్లో పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేశారు. కాబట్టి మీరు చూడండి, ప్రజల అభిప్రాయము పని చేస్తే ఏ విధంగా ఉంటుందనేది ఇది స్పష్టంగా అర్థమైపోయింది. ఒక సమస్య పైన ఏ విధంగా ఒక నాయకుడు స్పందిస్తాడు, ప్రవర్తిస్తాడు అనేది ఈరోజు ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు పనిచేస్తే వాళ్ళ పట్ల తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇదే మన విదేశాలలో చూస్తే మనం అమెరికా కానివ్వండి, ఇటలీ కానివ్వండి, స్పెయిన్ కానివ్వండి, కొంతవరకు బ్రిటిష్ ప్రధానమంత్రి గారు కానీ వాళ్ళు కొంత ఇనిషియల్ డేస్లో దీనిపైన భిన్నమైన అభిప్రాయం అని అనను, కానీ వారికి వేరే అభిప్రాయం ఉండే. అంటే ఇది హర్డ్ ఇమ్యూనిటీ తీసుకొస్తే ఎట్లా ఉంటుంది, ఇది తప్పదు కావచ్చు అనే అభిప్రాయం కూడా కొంతకాలం కొన్ని రోజుల వరకు ఉండేసేసి ఇది విపత్కర పరిస్థితికి వెళ్ళే సందర్భంలో కూడా మళ్ళీ వాళ్ళు చాలా సీరియస్గా పనిచేశారు. కానీ ఓ లిటిల్ బిట్ ఆఫ్ కాంప్లెసెన్సీ, ఒక విధమైన నిర్లిప్త వైఖరి కొన్ని రోజులు కావచ్చు, అది అవపడ్డది. మనలాంటి ఇంత దూరం ఉన్నటువంటి మనకే అవపడుతుంది. కానీ ఇక్కడ దేశ ప్రధాని మోడీ గారు కానివ్వండి, మన రాష్ట్రానికి వచ్చేసరికి కేసీఆర్ గారు కానివ్వండి, చాలా దృఢంగా, చాలా ఖచ్చితంగా ఇప్పుడు జనతా కర్ఫ్యూ ప్రధానమంత్రి గారు ఒకరోజు చెప్పేశారు. కానీ కేసీఆర్ గారు అదే రోజు నథింగ్ డూయింగ్, ఇది 1 వీక్ ఉంటుందని చెప్పేశారు. ఫస్ట్ ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రిగా తన రాష్ట్ర ప్రజలకి ఇది ఇబ్బంది రావద్దని చెప్పి ఆలోచించి ఫస్ట్ 1 వీక్ అనౌన్స్ చేసేసారు కేసీఆర్ గారు. సరే, తెల్లారి మర్నాడు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు. ప్రధానమంత్రి గారు ఏ సూచనలు ఇస్తే, కేంద్ర ప్రభుత్వం ఏ సూచనలు ఇస్తే అవన్నీ కూడా అమలయ్యేటట్టు రాష్ట్ర అధికార యంత్రాంగానికి సూచనలు చేస్తూ ఇంకా వాటికంటే కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఎలా కొన్ని విషయాల పట్ల, హెల్త్ ఆస్పెక్ట్ల పట్ల ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు కరోనా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, మనం ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నాం, తెలంగాణ ప్రభుత్వం కట్టడి చేయడంలో, నెంబర్ని తగ్గించడంలో అనే డీటెయిల్డ్ గా మాట్లాడదాం. ఒకసారి ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడాక, ప్రభాకర్ రెడ్డి గారు, ఇబ్బందులు ఉన్నాయి అయినా సరే సేఫ్టీగా ఇంపార్టెంట్ అని 76% మంది తెలంగాణ ప్రజలు మనం ఎన్టీవీ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ చేసిన సర్వేలో అభిప్రాయపడ్డాన్ని ఎట్లా చూడాలి? ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, ఇన్నాళ్ళు ఇంట్లో ఉండడం మాకు ఫస్ట్ టైం కష్టంగానే ఉంది, కానీ లాక్డౌన్ మాత్రమే ప్రస్తుతం శరణ్యం. యాక్చువల్గా ఏమైందంటే ఇఫ్ యూ లుక్ ఈ ఫిగర్స్ చూస్తే నాకు ఒకటి అనిపిస్తుంది విషయం ఏమిటంటే, మన సీఎం గారు కానీ ప్రైమ్ మినిస్టర్ గారు కానీ మొత్తం ఇండియాలో మన వాళ్ళకి మన యంత్రాంగం, మన గవర్నమెంట్లు తీసుకున్న చర్యల వల్ల మన భారతదేశం చాలా బాగా మంచి స్థితిలో ఉంది కంపేర్ టు అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ వాళ్ళు చూస్తే నంబర్లు.
నాకేమనిపిస్తుందంటే ఈ రిజల్ట్స్ ఎందుకు ఇట్లా వస్తున్నాయంటే ఇంతమంది మీరు చెప్పినట్లు ఇంట్లో సమస్యలు ఉన్నా అనేక ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ప్రజలు లాక్డౌన్ కావాలనుకుంటున్నారు అని అంటున్నారంటే నాకు 2-3 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటేంటంటే అందరికీ తెలిసింది దీనికి జబ్బుకి మందు లేదు కాబట్టి మందు ఉంటే ఓకే, జబ్బు వస్తే మందు తీసుకుంటాంలే, మన పనులు మనం చేసుకుందాం అనుకునేవాడు. కాబట్టి జబ్బు రాకుండానే చూసుకోవాలి అనేది ఒక బాగా వచ్చేసి, అది రాకుండా ఉండాలి అంటే లాక్డౌనే దానికి శరణోపాయం. రెండవది వ్యాక్సినేషన్ లేదు. సో మనం నివారణ చేసుకుందాము, వ్యాక్సినేషన్ చేసుకుందాము, చేసుకునే అవకాశం లేదు. సో మందు లేదు, వ్యాక్సినేషన్ లేదు, అదే రాకుండా చూసుకునే అవకాశం లేదు, వస్తే బాగుపడే అవకాశం, నివారణ నయం చేసుకునే అవకాశం లేదు. ఇవి రెండు. మూడవది ఈ బికాజ్ ఆఫ్ దిస్ కమ్యూనికేషన్, మనకున్నటువంటి ఈ ఇంటర్నెట్ కానీ, ఈ టీవీలు కానీ, ఈ సోషల్ మీడియా కానీ, ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఎంతమంది చచ్చిపోతున్నారని చూస్తే, ఆ నంబర్లు చూస్తే భయపడిపోతున్నారు. ఇప్పుడు మన అమెరికాలోనే అంత అడ్వాన్స్డ్ కంట్రీ, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, సైన్స్ కానీ, డబ్బులు కానీ, ఇంకా ఏ విషయంలో తీసుకున్నా టాప్ కంట్రీ కదా, అక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ చచ్చిపోయారు. వాళ్ళు చెప్పినట్టు వియత్నాం యుద్ధంలో కన్నా ఈ కరోనా వల్ల 60,000 మంది 2 నెలల్లోనే చచ్చిపోయారు. సో ఇదంతా ప్రజలకు తెలుస్తుంది. ప్రపంచం మొత్తం పైన ప్రజలకి అమెరికాలో ఏం జరుగుతుంది, ఇంకో చోట ఏం జరుగుతుంది, ఎందుకు ఇంతమంది చచ్చిపోతున్నారు, అది ఒక భయం క్రియేట్ అవుతుంది అనమాట. లాస్ట్కి వచ్చేటప్పటికి ఈ లాక్డౌన్ తప్ప ఇంకా వేరే నివారణ లేదు. కాబట్టి లక్కీగా మనకు ప్రైమ్ మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, మన ప్రభుత్వాలు గట్టిగా పట్టుకొని మీరు ఏమన్నా కమ్ వాట్మే ముందు ప్రజల ప్రాణాలు కాపాడాలి. మన కేసీఆర్ గారు చెప్పినట్లు బతుకుంటే చాలు, తర్వాత చూసుకుందాం మిగతా విషయాలు. ఎకానమీ కానీ, వరుసకు దినవతి అని ఆయన కన్వెన్షనల్ మన గ్రౌండ్ ఎర్త్ లెవెల్లో చెప్పినట్లు ముందు ప్రాణాలు కాపాడుకునే దానికి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి కఠిన చర్యల వల్ల మనం బయటపడ్డాం అనుకోవచ్చు. కానీ ఇప్పటి నుంచి ఏం చేయాలి? ఇప్పుడు దాదాపు 40 రోజుల నుంచి ఇళ్లలో పరిమితమై ఉన్నాం. మరి మనకు కొంతమందికి తిండి లేదు, కొంతమందికి నివాసం సరిగా లేదు. అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చూస్తే వాళ్ళకి ఏదైనా ఇప్పుడు ఉదాహరణకి ఈ వలస కూలీలు, వాళ్ళకు పని లేదు, కూలీ రావడం లేదు, వాళ్ళు ఎక్కడుండాలో తెలియడం లేదు, వాళ్ళ ఊర్లకు పోయేదానికి అవకాశం లేదు. ఇలాంటివన్నీ చూసి కొంచెం చివుకుమంటున్నా కూడా ఈ కఠినంగా వీళ్ళు తీసుకున్న చర్యల వల్ల ప్రజలందరూ సహకరిస్తున్నారు. అందుకనే ఈ 76%, 80% లాక్డౌన్ కంటిన్యూ కావాలి అనడానికి ముఖ్య కారణాలు ఇవన్నమాట. హనుమాన్ చౌదరి గారు, ముఖ్యంగా మనం ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ చూస్తే హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా ముఖ్యంగా అర్బన్ ఏరియాగా మనం పరిగణిస్తాం. ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్ ఉన్న ఈ ప్రాంతాల్లో 86% మంది లాక్డౌన్ పొడిగింపుకు ఓకే అని చెప్పడానికి ఎట్లా చూడాలి? అంటే కేసుల సంఖ్య అర్బన్లో ఎక్కువ ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా ఇళ్లలో ఉండడం, లాక్డౌన్లో ఉండడం తప్ప వేరే మార్గం లేదు అని అర్థం చేసుకుని ఈ నెంబరు రిఫ్లెక్ట్ అవుతుంది అనుకోవాలా? అవునండి, ఇక్కడ జనసాంద్రత చాలా ఎక్కువ. అందులో మన ముఖ్యపడినటువంటి హైదరాబాదులో ఒక ప్రాంతంలో జనసమర్థత ఎక్కువగా కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఇతర చోట్ల ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారో అలా ప్రవర్తించకుండా ఉండటం వలన ఆ కేసులు ఎక్కువైనాయి. రెండోది, ఈ రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ కన్నా కూడా ఎక్కువ సాంద్రత ఈ రోజుల్లో జరుగుతోంది. ఇక్కడి నుంచి అటు, అక్కడి నుంచి ఇక్కడికి అంతకుముందు వచ్చిన వాళ్ళ వల్ల, విశేషించి ఒక ఈవెంట్ ఢిల్లీలో జరిగినటువంటి తబ్లిగీ జమాత్ వల్ల అక్కడికి వెళ్ళి వచ్చిన వారు ద్వారా 60% దాకా ఇది వ్యాపించింది. దీన్ని కట్టడి చేయటం కోసం తెలంగాణ ప్రభుత్వం కొన్ని చోట్ల వారు సేకరించినటువంటి సమాచారాన్ని బట్టి మన సర్వే చేయటానికి, వారికి టెస్టులు చేయించడానికి వెళుతున్నట్టయితే అక్కడ సహకారం రాకపోవటం కాక వారి మీద దండయాత్రలు కూడా చేస్తున్నారనమాట అండి. కాబట్టి ఈ హైదరాబాదు, నిజామాబాదు ఈ 2 చోట్ల కూడా మన ప్రజల్లో కొంతమంది ఈ ప్రభుత్వానికి కంప్లీట్గా కోఆపరేట్ చేయాలి మనసారా అనే ఉద్దేశంతో ప్రవర్తించకుండా ఉండటం వలన ఇక్కడ ఉధృతంగా కేసులు ఎక్కువ అవుతున్నాయి. అందుకనే ఎక్కువ మంది హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కడమ ప్రజలంతా కూడా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు పకడ్బందీగా
దీన్ని అమలు చేయాలి అనే దాన్ని సమర్థిస్తూ వస్తున్నారనమాట అండి. కాబట్టి ఎక్కడైతే ఎవరి వల్లనైతే ఈ వ్యాప్తి జరుగుతోందో వారిని కట్టడి చేయటం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలను అభినందిస్తూ దాన్ని ప్రోత్సహిస్తూ దానికి సహకారం చేస్తూ ఉండటం వలన ఎక్కువ శాతం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కేసీఆర్ గారు వారి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు. రెండోది ప్రభాకర్ రావు గారు చెప్పినట్టు దీనికి వేరే మందు లేదు, వ్యాక్సిన్ లేదు, మందులు లేవు, ఒక్కటి కట్టడి అనేది దీనికి ఉపాయం. కాబట్టి కట్టడిని కంటిన్యూ చేయాలని చెప్పి ప్రజలు దృఢంగా విశ్వసించి ప్రభుత్వం చేసిన అద్భుతమైన చర్యలు మన స్పోర్ట్స్ స్టేడియాన్ని 10-15 రోజుల్లో టెస్టింగ్ సెంటర్గా మార్చి పారేశారు, క్వారంటైన్ సెంటర్గా మార్చి పారేశారు. అదేవిధంగా కొత్త కొన్ని విస్తృతమైనటువంటి ఇంకా అధికాధికమైనటువంటి హాస్పిటళ్లలో టెస్టింగ్ పరికరాలని అమలు చేసి క్వారంటైన్ కూడా ఎక్కువ మందిని క్వారంటైన్లో పెట్టడానికి కూడా అద్భుతమైనటువంటి చర్యలు, నిర్ణయాలు తీసుకున్నారు. డబ్బును గురించి లెక్క చేయకుండా కూడా అనమాట అండి. చివరికి కొద్ది రోజుల నుంచి కూడాను పనులు కూడా పంచి పెడతాము, పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా చేద్దామని అద్భుతంగాటువంటి నిర్ణయాలు తీసుకుని అన్ని విభాగాలతో కలిసి మెలిసి పనిచేస్తున్నారు మన ప్రభుత్వం అనమాట అండి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా వారిని సంప్రదించి వారు చెప్పిన సూచనలు అనుసరించి వారితో యుద్ధం చేయకుండా సహకరించి రెండు కూడా సప్తపదిలాగా అడుగులు కలిసి వేయటూ ఉండటం వలన మనకి కట్టడి ఇంతవరకు జరుగుతూ ఉందన్నమాట. రైట్. నేను వినోద్ గారిని అడుగుతానంటే ఇప్పుడు మే 7 వరకు అందరూ ఎదురు చూస్తున్నారు. మే 7 తర్వాత 2 వారాల పొడిగింపు కేంద్రం చెప్పింది. అంతవరకు ఉంటుందా, తెలంగాణలో ఇంకా ఎక్కువ ఉంటుందా అని కూడా ఒక చర్చ నడుస్తుంది. లేదా ఆ విషయం అప్పుడు చెప్తారా, అది కూడా మాట్లాడదాం. వినోద్ గారు మీతో మాట్లాడే ముందు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు కూడా మనతో డిబేట్లో లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో కూడా మాట్లాడతాను. డాక్టర్ జేపీ గారు నమస్కారం అండి. ఎన్టీవీ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ నిర్వహించిన సర్వేలో చాలా ఆసక్తికరంగా లాక్డౌన్ ఒకటే మార్గం కొనసాగించాల్సిందే అని తెలంగాణలో 76% మంది అభిప్రాయపడ్డారు. అలాగే మిగతా జిల్లాల వారిగా కూడా అంతా 70% పైగానే వచ్చింది. ఓవరాల్గా దేశంలో కూడా 76.2% మంది మోడీ పనితీరు బాగుంది, ఆ నిర్ణయాలు బాగున్నాయని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి 84.8% మంది సంతృప్తి వ్యక్తం చేయడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రజలు సిచ్యుయేషన్ అర్థం చేసుకున్నారా? పల్స్ అర్థమైంది అనుకోవాలా? అంటే ప్రజల పల్స్ ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారి ఆలోచన తీరు ప్రజలకి అర్థమైంది అనుకోవాలా? దీనిలో ఆశ్చర్యానికి పెద్ద అవకాశం లేదు. 4 అంశాలు మనం ప్రకటించాలి. మొట్టమొదటిది, రాష్ట్రంలో కానీ జాతీయ స్థాయిలో కానీ ప్రజాదరణ ఉన్నటువంటి ప్రభుత్వాలు, జనాకర్షణ ఉన్న నాయకులు ఈ మధ్యన ఎన్నికల్లో చాలా గట్టిగా గెలిచారు. అంచేత ప్రజలకి నమ్మకం ఉంది. ఈ నాయకత్వం అంటే విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది. రెండోది, ఒక సంక్షోభ సమయంలో పార్టీలకి రాజకీయాలకు అతీతంగా మన దేశంలో జనమంతా 190 కూడా కలిసిపోతారు. ఇప్పుడు సంక్షోభాన్ని ప్రజలు గమనిస్తున్నారు. యుద్ధ సమయంలో ఎలాంటి సంక్షోభమో ఈ ఆరోగ్య సంక్షోభం దాదాపు ఆ తీరున ఉన్నది. కొన్ని రకాలుగా ఆలోచిస్తే ఆర్థిక సంక్షోభంతో కలిపినట్టయితే బహుశా ఒక పెద్ద యుద్ధం కంటే కూడా తీవ్రమైనటువంటి సమస్యను ఎదుర్కొంటున్నాయి వాళ్ళు. ప్రజలకు అర్థం అవుతుంది. కాబట్టి ఈ సమయంలో ప్రజల్లో విభేదనలు ఉండవు. సాధారణంగా ప్రభుత్వం ఏ పార్టీ అయినా సరే పార్టీల పక్కన పెట్టడం, పార్టీలు కూడా మొత్తం మీద చూస్తే ఉందాగా వ్యవహరిస్తున్నాయి. కాబట్టి ప్రజలు ఐకమత్యంతో వ్యవహరిస్తారు. మూడోది, మన దేశంలో ప్రభుత్వాలు ఎప్పుడు కూడా సంక్షోభంలో మిషన్ మోడ్ లో బాగా పనిచేస్తారు. ఒక సైక్లోన్ వచ్చింది, ఎలక్షన్లు జరుగుతున్నాయి, లేకపోతే ఇలాంటి సంక్షోభం వచ్చింది, ఈ సమయంలో ప్రభుత్వాలు, ప్రభుత్వ యంత్రాంగం బాగా సమర్థంగా పనిచేస్తుంటారు. పోలీసులు చూడండి, లేకపోతే ఆరోగ్య శాఖ చూడండి, లేకపోతే మున్సిపల్ శాఖ చూడండి, రెవెన్యూ శాఖ చూడండి. పాపం మామూలు సమయంలో ఎట్లా ఉన్నా రాత్రి బోర్డు కష్టపడుతున్నారు. ప్రజలకు కనిపిస్తుంది. మిట్ట మధ్యాహ్నం కూడా పోలీసులు పాపం ఎండలో కూర్చొని మన కోసం అని చెప్పని, మీరు రాబోకుండా అని చెప్పని నచ్చ చెప్పే ప్రయత్నం చేయడం, ఇది అసమస్య విషయం కాదు. ప్రజలకి తెలుసు. అంచేత ఆ ప్రభుత్వం సామర్థ్యం కనీసం ఈ పరిమిత రంగాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. నాలుగోది, మన రాష్ట్రంలో కానీ దక్షిణాది రాష్ట్రాల్లో కానీ ఈ సంక్షోభ సమయంలో ప్రజలకి పెద్దగా ఆదుకునే శక్తి ప్రభుత్వాలకు లేకపోయినా కూడా ఉన్నంతలో ఈ సంక్షేమ పథకాలని, మరి వాళ్ళకి డబ్బు కానీ లేకపోతే రేషన్ బియ్యం కానీ మరొకటి కానీ సమర్థంగా అందించేటువంటి ఏర్పాట్లు మనకున్నాయి. ఈ 4ని చూసినప్పుడు సహజంగానే ప్రజల్లో ఒక ఉన్న పరిస్థితుల్లో సంతృప్తి ఉంటుంది. పరిస్థితులు ప్రభుత్వం సృష్టించినవి కాదు,
సంక్షోభం ప్రభుత్వం వల్ల రాజకీయాల వల్ల రాలా, అవి ప్రకృతి అనంటే లేకపోతే పరిస్థితులు అంటే దానివల్ల వచ్చినాయి. కానీ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేస్తోందన్న విశ్వాసం ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలకు ఉన్నది. అదే మీ సర్వేలో కూడా వ్యక్తం అవుతున్నది. ఇక సాంకేతికమైన అంశం, ఇది లాక్డౌన్ కొనసాగించాలి వద్దని మీ ప్రశ్నలోనే పొరపాటు ఉన్నది. ప్రజలు కోరుకుంటున్నది ప్రభుత్వం విచక్షణతో మా ప్రాణాలని ఆరోగ్యాన్ని కాపాడే చర్యలు తీసుకుంటున్న విశ్వాసం తీసుకోవాలని కోరికంటే. ఇక దాని వివరాలు అది నిపుణులు ప్రభుత్వంలో మరి అందరూ కలిసి కూర్చుని అన్ని సమాచారం సేకరించి నిర్ణయాలు చేస్తారు. ఉదాహరణకి తెలంగాణ ప్రభుత్వం ఒక పక్కన లాక్డౌన్ కొనసాగిస్తూనే కొన్ని సడలించారు. ఎందుకని పరిశ్రమలు నడపాలి, లేకపోతే వ్యవహారం నడవదు. అట్లాగే మరి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మొదలెట్టారు, అవసరం లేదు. కాబట్టి ఈ వివరాలు ఈ లోతుకి వెళ్ళక్కర్లా, అవన్నీ కూడా సామాన్య ప్రజలు సాంకేతిక నిర్ణయాలు తీసుకోలేరు. కానీ స్థూలంగా ప్రభుత్వం మా ఆరోగ్యాన్ని పరిరక్షించడం కోసం సంక్షోభ సమయంలో గట్టిగా ప్రవర్తిస్తోంది అన్నటువంటి సంకల్పాన్ని వ్యక్తపరిచారు. అది మంచిది ఈ దేశానికి. ఇప్పుడు సమస్య ఏమిటంటే ఆర్థిక వ్యవస్థను మళ్ళీ ఘాటు నిలబెట్టడం ఎట్లాగా ఆరోగ్యాన్ని కాపాడుతూనే, రెండు ఈ సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుని ఏదో తాత్కాలికంగా ఈ మిషన్ మోడ్ లో పనిచేయడమే కాకుండా దీర్ఘకాలం, ఇప్పుడు వినోద్ గారితో గతంలో మాట్లాడడం విద్య గురించి ఆరోగ్యాన్ని గురించి చాలా సందర్భాలు చర్చ చేసుకున్నాం. మనందరి దేశం ఎట్లా ఉందో వాటిని బాగు చేయడానికి మనం ఏమన్నా చేయగలమా? సంక్షోభాన్ని అవకాశంగా దీర్ఘకాలంగా చేయడానికి. అలాగే వ్యవసాయాన్ని బాగు చేయడానికి ఏమన్నా చేయగలమా? నగరాల్లో సంక్షోభాన్ని మనం చూసాం, ఈ వలస కార్మికుల ప్రోగ్రాం. నగరాలను బాగు చేయడానికి దీర్ఘకాలంలో కొత్త పునర్నిర్మాణం కోసం ఏమైనా చర్యలు చేపట్టగలమా? అక్కడ నిజమైన ప్రభుత్వాల శక్తిని చూపెట్టాలి. ఈ మిషన్ బోర్డ్ లో సంక్షోభ సమయంలో ప్రజల మద్దతు పొందడం సంతోషం. దాన్ని వినోద్ గారు సమర్థమైన నాయకుడు, ధైర్యం ఉన్న కేసీఆర్ లాంటి నాయకుడు గతంలో ఉదాహరణకి ఆర్టీసీ విషయంలో గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఊరికే ఏదో జనం ఎట్లా అంటారు అట్లా అంటారని చెప్పి ఈ దేశంలో సాంప్రదాయంగా తీసుకున్న నిర్ణయం కాకుండా ఆయన ఒక విధానం ప్రకారం నిర్ణయం తీసుకున్నారు. ఆ రకంగా ఇప్పుడు ప్రజల మద్దతుని రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల మంచి కోసం ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలి, మనందరం సాయం చేయవలసింది, చర్చని మలుపు తిప్పవలసింది ఆ మార్గంలో. వినోద్ గారు, ఇప్పుడు దేశం మొత్తం అంతా ఒక ఎత్తు అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతారు, లాక్డౌన్ గురించి ఆయన ఏం మాట్లాడతారు, ఇంకా ఏ అంశాలు మాట్లాడతారు అనే ఆసక్తి ఆయన ప్రెస్ మీట్ కోసం ఎదురు చూస్తున్న సందర్భం చాలా ఎక్కువగా ఉందని చెప్పడం అతిశయోక్తి ఏం కాదు. తెలుగు ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. సో రేపు బహుశా తెలంగాణ ముఖ్యమంత్రి మీడియా ముందుకు రాబోతున్నారా లాక్డౌన్ విషయంలో, అలాగే ఈ సడలింపుల విషయంలో ఇంకేం చెప్పబోతున్నారు? దాంతోపాటుగా జేపీ గారు అన్నారు మీరు కొన్ని యుద్ధ ప్రాతిపదికన మంచి కార్యక్రమాలు ప్రారంభించినందుకు అభినందించాలి, ముఖ్యంగా ఎన్టీవీ అభినందిస్తోంది. రోడ్లు, ఫ్లైఓవర్ నిర్మాణాలు పక్కన పూర్తి చేస్తున్నారు. ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఈ కొత్త చేసే వెసులుబాటు వచ్చింది కాబట్టి చేస్తున్నారు. దానికి ఖచ్చితంగా ఇప్పుడు జేపీ గారికి చెప్పినట్టు అభినందించాల్సిందే. ఇప్పుడు చెప్పండి, ముఖ్యమంత్రి గారు రేపు ఏం చెప్పబోతున్నారు అనే విషయం. రేపు ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో చర్చిస్తామండి. ఇప్పుడు 7వ తారీఖు వరకు ఈ లాక్డౌన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం 3వ తారీఖు ఉండే 7th వరకు ఇచ్చేసి మళ్ళీ రివ్యూ చేద్దాం అనుకున్నాం 5th నాడు. రేపు క్యాబినెట్ మీటింగ్లో దీనిపైన చర్చిస్తాం తప్పనిసరిగా, చాలా డీటెయిల్గా. తదనంతరము తప్పనిసరిగా ప్రతి క్యాబినెట్ మీటింగ్ తర్వాత ముఖ్యమంత్రి గారు పత్రికా విలేకరులతో మాట్లాడుతున్నారు. బహుశా రేపు కూడా మాట్లాడతారు, స్పష్టత ఇస్తాము. అయితే ఈ లోపే కేంద్ర ప్రభుత్వము మళ్ళీ ఒక 2 వారాలు పొడిగించిన విషయం మనకు అందరికీ తెలుసు. అది కూడా దృష్టిలో పెట్టుకొని మరి అవన్నీ కూడా ఆలోచిద్దాము. ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇంటర్నేషనల్ ట్రావెల్ కూడా అనుమతించింది. అంటే కొంతమంది ఎవరైనా ఇండియన్ సిటిజన్స్ విదేశాల్లో ఉన్నట్టయితే అక్కడ నుండి మళ్ళీ వాళ్ళ భారతదేశానికి రావాలనుకుంటే వాళ్ళ ఓన్ ఫ్లైట్ అంటే మన ఎయిర్ ట్రావెల్ కానీ లేకపోతే సీ ట్రావెల్ కానీ ఎట్లా వస్తే అట్లా అదే ఖర్చు వారే భరించి వస్తే మరి అది ఆలోచిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే ఒక 10-15 నిమిషాల క్రితము ఒక సర్క్యులర్ జారీ చేసింది. సో అది కూడా మేము దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైము అంటే అఫ్కోర్స్ దాంట్లో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినారు, అక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ అయిన తర్వాతనే వాళ్ళు ఈ వ్యాధికి గురి కాని వాళ్ళైతేనే ట్రావెల్ చేసే పర్మిషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత కూడా క్వారంటైన్ మళ్ళీ 14 days ఉండే విధంగా అది కూడా వాళ్ళ ఖర్చుతోనే ఉండాలని చెప్పి కూడా ఒక సర్క్యులర్ జారీ చేశారు ఈరోజు. కాబట్టి ఇవన్నీ కూడా రేపు చర్చిస్తాం. తర్వాత ఇప్పుడు ఒక అభిప్రాయం మీరు ఏదైతే సర్వే చేస్తారో
అది సర్వత్రా ఉందండి. నేను మొన్న కరీంనగర్, వరంగల్ జిల్లాలో మరి అక్కడ ఉన్న సందర్భం లోపల చాలా మంది టెలిఫోన్లో కానివ్వండి లేకపోతే కలిసిన వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఇంకా దీనికి ఇంకొక 2 వారాలు పొడిగిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎట్లనే ఎండాకాలం ఉంది, మధ్యాహ్నం పూట ఎవరు అంత మిగతా కాలాల్లాగా ఇప్పుడు బయటకైతే రావడం లేదు, వరి పంటలు కూడా కోసేశారు. కాబట్టి మీరు ఇంక ఇది కంటిన్యూ చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే సామాన్య ప్రజలకి ఇలా థ్యాంక్స్ టు మీడియా అండి రిషి గారు. ఎందుకంటే ప్రతి విషయము ప్రతి సామాన్య ప్రజలు కూడా అర్థమైపోయింది. ఇలా అమెరికా అంటే మనకు అందరు కూడా అది భూలోక స్వర్గంగా అందరూ అనుకునేది. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, తర్వాత మెడికల్ ట్రీట్మెంట్ లోపల ఏదైనా కూడా అమెరికాలోనే మొదలు కనుక్కుంటారు, లేదా అమెరికాని నియంత్రిస్తుంది, ఏ వ్యాధికైనా అమెరికా వెళ్ళాలి అనేది అందరికీ తెలుసు. సామాన్య ప్రజల నుంచి మొదలు పెడితే ధనవంతులైతే ఇదివరకు హార్ట్ ప్రాబ్లం వస్తే కూడా అమెరికాకు ఫ్లై అయ్యేది, మనం అందరూ చూసాం. కాబట్టి అలాంటి అమెరికాలోనే ఇవాళ దాదాపు 68,000 మంది చనిపోయారు. ఒక 11-12 లక్షల మందికి వ్యాధి వ్యాప్తి చెందింది. ఇది ప్రతి నిమిషం టీవీలలో చూస్తున్నారు సామాన్య ప్రజలు. కాబట్టి అందరికి కూడా భారతదేశము ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంకి వచ్చేసరికి చాలా తక్కువ కేసులు ఉండడానికి గల కారణము లాక్డౌనే అనేది అర్థమైపోయిందండి ప్రజలకి. అసలు గ్రామీణ భారతదేశము, గ్రామీణ తెలంగాణ చాలా గొప్పగా స్పందించిందండి. ఒక్క కేసు కూడా గ్రామీణ తెలంగాణ నుండి రాలేదండి ఇప్పటివరకు. అది కూడా 1, 2, 3 దిక్కుల వాళ్ళు కూడా పట్టణ ప్రజలతోని బంధువులు లేకపోతే తెలిసిన వాళ్ళతో కలిస్తే మరి అది వచ్చినది తప్పితే ఇది వ్యాప్తి చెందలేదు. ఇవాళ వాళ్ళకి అర్థమైపోయింది వ్యాక్సిన్ లేదు, మందు లేదు, కాబట్టి మనం దీన్ని నియంత్రించుకోవాలి ఎవరికి వాళ్ళమని చెప్పేసి ఉంటున్నారు. కాబట్టి ఇది మరొక భయం ఉందండి. పత్రికలు చదువుతున్నారు, టీవీలు చూస్తున్నారు, మా లాంటి వాళ్ళు కూడా చెప్తున్నాం. ఇది చెప్పవలసిన అవసరం కూడా ఉంది. ఇదేదో నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా ఉంటే ఇది తిరగబడుతుంది. తెలంగాణలో ఇసిరి కొడుతుంది అంటారు. అంటే మళ్ళీ ఏ విధంగా ఇది పెద్ద ఎత్తున రిలాక్స్ ఇంగ్లీష్ కేసుల సంఖ్య తగ్గింది కదా అని కొంత అజాగ్రత్తగానో నిర్లక్ష్యంగానో ఉంటే మీరన్నట్టు విసిరి కొడుతుంది. చూడండి, ఒక్కటే ఎగ్జాంపుల్ అండి. జస్ట్ 100 years బ్యాక్, 102 స్పష్టంగా చెప్పాలంటే, ఆ రోజు స్పానిష్ ఫ్లూ బాంబే నగరానికి అది ఓడల ద్వారా ఆనాడు మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నటువంటి సైనికులు ద్వారా వచ్చింది. నిజంగా స్పెయిన్ నుండి వచ్చింది కాదు, అమెరికా నుండి వచ్చింది. కానీ అది ఆ రోజు స్పెయిన్లో ఉన్నటువంటి పత్రికలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కాబట్టి స్పానిష్ ఫ్లూ అన్నారు దాన్ని. అయితే బాంబేకి వచ్చిన తర్వాత ఏప్రిల్, మే మాసాలలో కేవలం 100ల సంఖ్యలో చనిపోయారు. తర్వాత తగ్గుముఖం పట్టింది, లేదు భారతదేశానికి, భారత ఉపఖండానికి తాకలేదు అనుకున్నారు. కానీ ఆనాటి భారత ఉపఖండంలో ఉన్నటువంటి జనాభా 32 కోట్లు. 32 కోట్ల జనాభాలో 1,60,00,000 మంది చనిపోయారండి. అది తగ్గుముఖం పట్టిందన్నారు. కానీ వర్షాకాలం వచ్చి మళ్ళీ చలికాలం వచ్చేసరికి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్కి వచ్చేసరికి అంత పెద్ద ఎత్తున చనిపోయారు. జస్ట్ 102 years అంటే మా తాత వాళ్ళు పుట్టిన ఆ రోజులే, అంతే. ఏదో పెద్ద పురాణాలు చెప్పుకున్నటువంటి గాథ కాదు ఇది. జస్ట్ 102 years బ్యాక్. కాబట్టి మళ్ళీ ఆ స్పానిష్ ఫ్లూకుని దీనికి పెద్ద తేడా ఏం పెద్ద, మనం చాలా శాస్త్ర విజ్ఞానంలో కూడా చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందినప్పటికీ కూడా నాటికి నీటికి ఈ వైరస్కి వచ్చేసరికి పెద్ద తేడా లేదండి. ఆ రోజు అవుపడలేదు, ఈ రోజు అవుపడలేదు. ఏ మైక్రోస్కోప్కి, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్స్ కూడా. తర్వాత మరి ఇప్పుడు ఆనాడు మందు లేదు, ఈనాడు మందు లేదు. అవును. కాబట్టి అప్పుడు వ్యాక్సిన్ లేదు, ఇప్పుడు వ్యాక్సిన్ లేదు. కాబట్టి మనము ఇంకా దీన్ని ఛేదించాలి. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. మన శాస్త్రవేత్తలు చాలా కష్టపడుతున్నారు. అతి త్వరలో దాన్ని తప్పనిసరిగా ఈ వైరస్ పైన మనం విజయం సాధిస్తాం. మనం బ్రతికి చూడాలి కదా. ఆ వ్యాక్సిన్ వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ప్రభాకర్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రభుత్వం, ప్రజలు, లేకపోతే మేధావులు, మీడియా అందరూ కలిసి పనిచేస్తేనే, అందరూ కలిసి ఫైట్ చేస్తేనే
ఎంతో కొంత విజయం సాధించగలం. కానీ ఛాలెంజెస్ ఏంటి? ఇలాంటి లాక్డౌన్లో ఇన్నేసి రోజులు ప్రజల్ని ఇళ్లలో పెట్టడం అనేది ప్రభుత్వాలకి ఏ రకమైన సవాలుగా ఉంటుంది? ఇప్పుడు మీరు ఇంట్లో ఉండండి, మీకు కావాల్సిన నిత్యావసర సరుకులు మాత్రం తీసుకోండి, అవి లభించేటట్లు గవర్నమెంట్ చేయడం అనేది సక్సెస్ఫుల్గా చేసినారు. కాబట్టి ఎక్సెప్ట్ ఏ స్మాల్ సెగ్మెంట్ ఆఫ్ మైగ్రేటరీ లేబర్ వరకు, మిగతా వాళ్ళకి వరకు ఏం ప్రాబ్లం రాలేదు. ఓకే. కానీ ఇది ఇలా కంటిన్యూ అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ఒకటి, ప్రజలకి వాళ్ళ ఆదాయం వనరులు హరించిపోతాయి. హరించిపోవడం అయిపోతాయి. ఎట్లా ఉందంటే రెండు రకాలు. ఒకటి, ఈ వేజ్ ఎంప్లాయ్మెంట్, అంటే రోజు కూలీ చేసుకోండి అనార్గనైజ్ సెక్టార్లుగా ఉండే వాళ్ళకి ఆ కూలీ లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆ కూలీకి ఇచ్చేటువంటి చిన్న చిన్న మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి చూసారా, అవన్నీ ఆగిపోయి వాళ్ళ దగ్గర ఉండేటువంటి బ్యాంక్ బ్యాలెన్స్లు కూడా హరించుకుపోయినాయి. వాళ్ళు ఇప్పుడు రేపు మనం లాక్డౌన్ కొంచెం ఓపెన్ చేసి మీరు మొదలు పెట్టండి అంటే మా దగ్గర డబ్బులు లేవంటున్నారు. సో మా దగ్గర డబ్బులు లేవంటున్నారు. సో ఎప్పుడైతే అంటే వాళ్ళు దాదాపు 30 కోట్ల మందికి ఈ రోజు ఈ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్లో వచ్చే అవకాశం ఉందన్నమాట. సో దానికి కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈ ప్రభుత్వం ముందు ఉండేది రాబోయే రోజుల్లో ఇంతమందికి నిరుద్యోగులు అయిపోతేనో, లేకపోతే వీళ్ళకి రోజుకి కూలి భత్యం రాకపోతేనో, లేకపోతే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైనర్స్ మొదలు పెట్టకపోతేనో ఏమవుతుంది అనేది ఆలోచించాల్సి వస్తుంది. ఒక్కసారి అంతమంది రోడ్డు మీద పడిపోయి వాళ్ళకందరికీ మాకు రేపటి నుంచి మా జీవనోపాధి ఏంటి అంటే ఎట్లా అనేది పెద్ద ఛాలెంజ్ అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, గవర్నమెంట్ ఖర్చు పెట్టాలంటే ట్యాక్సులు రావాలంటే ఎకానమీ వైబ్రెంట్గా ఉండాలంటే అన్ని యాక్టివిటీస్, ప్రొడక్షను, కన్జంప్షను, టూరిజము, ట్రావెల్, అగ్రికల్చరు, ఆల్ సెక్టార్స్లో యాక్టివిటీ ఉన్నప్పుడే మీకు ఎకానమీ బాయింట్గా ఉంటుంది. దాంతోపాటు గవర్నమెంట్కి రావాల్సినటువంటి రిటర్న్స్ వస్తాయి, అంటే ట్యాక్సులు వస్తాయి. ట్యాక్సులు వచ్చినప్పుడు గవర్నమెంట్ స్పెండ్ చేసే డబ్బులు. ఛాలెంజ్ ఉంది. ఇప్పుడు కొన్ని సెక్టర్స్ ఓపెన్ చేయమని మన ఏప్రిల్ 15 నుంచి కేంద్రం కొంత సడలింపు ఇచ్చింది. సరే, తెలంగాణ లాంటి రాష్ట్రాలు, ఢిల్లీ లాంటి రాష్ట్రాలు నిర్ణయం తీసుకోలేదు, స్ట్రిక్ట్గానే వాళ్ళు లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. సో ఎందుకంటే ఒకవేళ ఒక్కసారి అలౌ చేస్తే కెన్ వీ కంట్రోల్ అనే ఒక సమస్య కూడా వస్తుంది. ఇప్పుడు ఏదైతే మనం ఫిజికల్ డిస్టెన్స్ పాటించమంటున్నామో, మాస్క్లు వేసుకోమంటున్నామో, జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నామో, అవి ఎట్లా మానిటర్ చేస్తాం అనేది కూడా సమస్య కదా. ఇప్పుడు ఏమైందంటే, అందుకని ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఒక్కసారి అందరినీ లాక్డౌన్ ఆపేసి మీరు పనులు చేసుకోండి అని అనడం లేదు. ఓకే. ఒకటేమో ఏరియాలని సెగ్రిగేట్ చేస్తున్నారు. ఎక్కడైతే ఈ కేసులున్న చోట స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఆ స్ప్రెడ్ అయ్యే అవకాశాన్ని కట్ చేయాలి అంటే వాళ్ళని బయటికి రాకుండా చూడాలి. ఆ ఏరియాని కంటైన్ చేసేసి అక్కడ వాళ్ళకి బయటికి రాకుండా చర్యలు తీసుకోవాలి. ఎక్కడైతే జీరో, ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు నేను చూశాను, మనకు ఉండేటువంటి 650 పైచులకు జిల్లాల్లో 200 జిల్లాల్లో బాగా ఉంది. నేను 8:30కి వెళ్తాను, చెప్పు. 120 జిల్లాల్లో రీజనబుల్గా ఉంది. దాదాపు 300 జిల్లాల్లో జీరో రిపోర్టింగ్, అంటే అక్కడ ఇట్లాంటి కేసులు రాలేవు. బహుశా ఇవన్నీ రూరల్ ఏరియాస్ కూడా ఉండొచ్చు, అగ్రికల్చర్ బేస్డ్ ఉండి రూరల్ ఏరియాస్లో, పల్లెల్లో, ఇప్పుడు మన వాళ్ళు చెప్పినట్లు. కాబట్టి ఇప్పుడు మన ఈ 200 చిల్లర రెడ్ జోన్లను 100 జిల్లాలు గ్రీన్, మన ఆరెంజ్ జోన్ అనో 300 జిల్లాలు గ్రీన్ అని పెట్టుకుంటూ, అంటే ఏం చేయాలంటే ముందుకు పోయేదానికి దారి ఓపెన్ చేసుకోవడం అనమాట. ఒకసారి అందరినీ ఓపెన్ చేయకుండా ఎక్కడెక్కడ అవకాశం ఉందో మనం అక్కడ ఓపెన్ చేసుకుంటే అక్కడ యాక్టివిటీస్ మొదలు పెట్టచ్చు. యాక్టివిటీస్ మొదలు పెట్టినంత మాత్రాన ఓపెన్ చేసినట్టు కాదు, అంటే వాళ్ళకి అక్కడ కూడా ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి. మాస్కులు పెట్టుకోవాలి, చేతులు కడుక్కోమని చెప్పాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. తర్వాత ఇంకా ఇతర విధానాలు ఏ విధంగా అయితే ఈ స్ప్రెడ్ కాకుండా ఆపొచ్చునో అవన్నీ బాగా వాళ్ళు డ్రిల్ చేయాలి మనుషుల్లోకి. మీరు అజాగ్రత్తగా ఉండొద్దు, మీకు ఇవన్నీ అవసరము అని చెప్పి చేసినప్పుడే ఈ ఓపెన్ చేసినా కూడా ఆ డ్యామేజ్ తగ్గుతుంది. రైట్ సార్, మాట్లాడదాం. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత హనుమాన్ చౌదరి గారిని అడుగుదాం. ఎంతవరకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతున్నట్టుగా ఆర్థిక పరంగా వెసులుబాటు కల్పించింది కరోనా లాక్డౌన్ సమయంలో అనే విషయం చాలా కీలకం, అది మాట్లాడదాం. రెండోది, మద్యానికి సంబంధించి ఓపెన్ చేసుకోవచ్చు గ్రీన్ జోన్స్లో అని ఒక అనుమతి వచ్చినా కూడా కేంద్రం వైపు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఓపెన్ కాలేదు, ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దాని మీద ఏమైనా నిర్ణయం ఉంటుందా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో
ఓపెన్ చేశారు, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఆ రకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అక్కడ సందడి కూడా మనం చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని కూడా చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు. దాని గురించి కూడా బ్రేక్. లాక్డౌన్ కి సంబంధించి ఎన్టీవీ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ చేసిన సర్వేలో లాక్డౌన్ కి మెజారిటీ ప్రజలు మొగ్గు చూపారు. 76% మంది తెలంగాణలో లాక్డౌన్ కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. 24% మంది వద్దు అన్నారు. అలాగే దేశవ్యాప్తంగా కూడా మెజారిటీ ప్రజలు అదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. రైట్ వినోద్ గారు, మనం ఇక్కడ కేసుల సంఖ్య ఎట్లా తగ్గించగలిగాము, టెస్టులు ఎంత స్థాయిలో చేస్తున్నాం అనేది మాట్లాడదాం. అంతకన్నా ముందు ఒకసారి హనుమాన్ చౌదరి గారు, నేను ఇందాక అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నాయి అనడం కన్నా కూడా ఫెడరల్ విధానంలో ఎట్లా అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కరోనా మీద ఫైట్ చేయాలో అలా చేసుకుంటూ వెళ్తున్నాయి. అయితే కొంత వెసులుబాటు కల్పించాల్సిన విషయంలో కోవిడ్ ఫండ్ లాంటిది ఒకటి కావాలని రాష్ట్రాలు అడగడము, అలాగే కొంత ఆర్థికంగా దీని మీద ఫైట్ కోసం ఖర్చు పెట్టిన దాంట్లో కాస్త నిధులు ఇమ్మని అడగడంలో ఖచ్చితంగా వాళ్ళు అడిగిన దాంట్లో తప్పేం లేదు. కానీ ఆ రకంగా ఇంకా ఎందుకు ఆర్థిక ప్యాకేజీ రాలేదు అంటే ఏమండి, ముందు మీరు ఫెడరల్ విధానం అన్నారు, అది కొంచెం కరెక్ట్ చేయాలి. ఏదండి? భారతదేశం ఇస్ నాట్ ఎ ఫెడరేషన్, ఇట్ ఈస్ ఎ యూనియన్. యూనియన్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ గవర్నమెంట్కి అత్యధికమైనటువంటి పవర్స్ ఉన్నాయి. ఆర్టికల్స్ 352, 356, 366 ఖచ్చితంగా చెబుతున్నాయి యూనియన్ విల్ ప్రివైల్. దేర్ ఈజ్ నాట్ ఎ సింగిల్ వర్డ్ ఫెడరేషన్ అనే మాట కాన్స్టిట్యూషన్ ఎక్కడ కూడా లేదు. రెండోది, ఈ సందర్భంలో ముందు విశ్లేషింపబడినటువంటి సమస్య ఈ వలస కార్మికులు అనమాట అండి. 14 కోట్ల మంది వలస కార్మికులు భారతదేశంలో ఉన్నారని ఇంతవరకు ఎవరు కూడా గమనించినట్టు లేదు. చివరికి కేరళ నుంచి ఎంతోమంది లక్షల మంది, దాదాపు 10-15 లక్షల మంది వెస్ట్ ఏషియాకి వెళ్తారనుకుంటే అక్కడ కూడా 7-8 లక్షల మంది బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి, జార్ఖండ్ నుంచి వస్తున్నారని అంటే ఈ సమస్య ముందుకు వచ్చిందనమాట అండి. వీరికి రక్షణ లేదు, వీరిని ఎలా ఆదుకోవాలనేది పెద్ద సమస్యగా ఉన్నదండి. రెండోది, కేంద్ర ప్రభుత్వం డబ్బు దేశంలో సంపద సృష్టింపబడటం లేదు. లాక్డౌన్ వల్ల ఉత్పత్తి లేదు, ఉత్పత్తి లేకపోతే కొనుగోలు లేవు, కొనుగోలు లేకపోతే ఆహారం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా 1,70,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ప్రభుత్వం ప్రకటించింది. ఎంఎస్ఎంఈలు కానీ ఇతరులు కూడా కావాల్సిందని. అమెరికాలో అయితే డబ్బు అయితే ఒక ప్రింట్ చేసి పారేసేస్తున్నారు. భారతదేశంలో కూడా అలా ప్రింట్ చేయాలని కొంతమంది అంటున్నారు. దాని యొక్క పరిణామాలు చాలా ఘోరంగా ఉంటేనే కొంతమంది అంటున్నారనమాట అండి. కానీ ప్రభుత్వం అందరినీ కూడా సంప్రదించి, రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా సంప్రదించి తను చేయవలసిన పని చేస్తుంది. ఉదాహరణకి జన్ధన్ అకౌంట్లు ఉన్నాయండి. ప్రతి నెల కూడా ప్రతి అకౌంట్ దాడికి 500 రూపాయలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో దీంతో పాటు 1,500 రూపాయలు తెల్ల రేషన్ కార్డులు 1,47,00,000 మందికి తెల్ల కార్డులు ఉన్నాయన్నమాట అండి. దాదాపు 80% ప్రజలకు ఉన్నాయి. వాళ్ళకి ప్రతి నెల 1,500 రూపాయలు వాళ్ళకి జమ చేస్తున్నారు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారికి ఉన్నటువంటి వనరుల్లో నుంచి, వారికి ఉన్నటువంటి వసతుల్లో నుంచి కూడా ప్రజల్ని బ్రతికించడం కోసం ఏది లెక్కించకుండా చేస్తున్నారు. మరొక విషయం, తెలంగాణలో హైదరాబాదులో కొన్ని రోడ్లు రిపేర్స్ను, వంతెనలను కట్టడం ఇది బెస్ట్ సమయం. రవాణా ఏమీ లేదు కాబట్టి, రాకపోకలు లేవు కాబట్టి అని. అంటే ఏంటి, ఇటువంటి కెలామిటీ సమయంలో కూడా దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని ఆలోచిస్తున్నారనమాట అండి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఒకరితో ఒకరు సహకరించుకొని అన్ని విధాలు కూడా ఈ మహమ్మారి వల్ల కలిగే బాధల నుంచి ప్రజల్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఆర్థికంగా చాలా నష్టపోతాం, అందులో అనుమానం ఏమీ లేదు. క్వశ్చన్ ఏంటంటే, భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్, సమ్మర్ సోల్జర్స్ అంటారనమాట అండి. వాళ్ళు ఇక్కడికి వచ్చి పిండి చేయండి పేదల కోసం అని చెప్తున్నారు. దాని పరిణామాలను మనం చాలా విశ్లేషించుకొని విజ్ఞతతో ప్రవర్తించాలి. ఓకే ఖర్చు పెట్టేసేయటం, రుణాలు చేయటం, రుణాలు కూడా సరిగ్గా రావటం లేదనమాట అండి. రుణాలు పెంచుకునే పరిమితి అది సవరించమన్నా కూడా అది కూడా జరగట్లేదు కదా. వినోద్ గారు ఏం చెప్తారు దీని మీద? ఆ తర్వాత మనం కేసుల గురించి మాట్లాడుకుందాం. అంటే దేనిపైన అంటారండి మీరు? ఇప్పుడు ఈ ఆర్థిక పరంగా కొంత వెసులుబాటు కావాలి, లేకపోతే అప్పు చేసుకుని రుణం చేసుకునే పరిమితి పెంచాలి అని రాష్ట్రాలు అడుగుతున్నాయి కదా. లేకపోతే హెలికాప్టర్ మనీ అని కేసీఆర్ గారు అన్నారు. FRBM. అవును.
ఎఫ్ఆర్బిఎం పైన అంటారా? అవునవును. ఇప్పుడు ఇది ఒక రిషి గారు, ఇది డెఫినెట్గా ఇది ఒక వేరే సబ్జెక్ట్ అండి. ఎందుకంటే ఈరోజు ఆర్థికంగా ప్రపంచవ్యాప్తంగానే ఫర్ ద లాస్ట్ 6 months నుండి స్లో డౌన్ ఉంది. ఎకానమీ మొత్తం ప్రపంచవ్యాప్తంగానే తగ్గుముఖంలో ఉంది. భారతదేశంలో చాలా కొట్టొచ్చినట్టు అవుపడ్డది. ఇంకా మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దాన్ని కొంత ఉన్నది ఉన్నట్టు చెప్పలేదు. కరోనా వైరస్ వస్తేనే ఎవరికి తెలియదు కదా, అప్పటి వరకే స్లో డౌన్ అవుతుంది. దాని యొక్క ఇంపాక్ట్ రాష్ట్ర ప్రభుత్వాలు చవి చూసినాయి. కేంద్ర ప్రభుత్వము ఇవ్వవలసినటువంటి సమయంలో డబ్బులు ఇవ్వకుండా ఉన్నది గత 6-7 మాసాల నుండే మాకు అవుపడుతుంది. ఈ నూతనంగా మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలోకి వచ్చిన తర్వాత లాస్ట్ 2-3 quartersలో వాళ్ళు ఇవ్వవలసిన డబ్బులు సరిగ్గా ఇవ్వకపోవడం, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానివ్వండి, లేకపోతే ట్యాక్స్ డివల్యూషన్లో వచ్చినటువంటి డబ్బు, ఇవన్నీ కూడా కొంత ఇదివరకు లాగా ఏ రోజుకు ఆ రోజు లేదా ఏ మాసానికి ఆ మాసానికి ఇచ్చేటట్టు లేకుండే. మేము మా అధికార యంత్రాంగము ఢిల్లీలో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అప్పుడే చెప్పారు, అనుకున్న స్థాయిలో రాబడి రావడం లేదు కేంద్రానికి కూడా అని చెప్పి అప్పుడే చెప్పారు. దేశవ్యాప్తంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పైన కాన్సన్ట్రేట్ చేయకపోవడం గత 7-8 సంవత్సరాల నుండి, దీనికి చాలా ఉన్నాయి. అది వేరే సబ్జెక్టు, ఇప్పుడు అవి మనం చర్చించవలసిన అవసరం లేదు. కానీ మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ సందర్భంలో ఎఫ్ఆర్బిఎం, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బడ్జెటరీ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఎఫ్ఆర్బిఎం, ఆ యాక్ట్ను సవరించాను కానీ, లేకపోతే దానికి ఎస్కేప్ రూట్ ఉంది 0.5%, అట్లా కాకుండా దాన్ని ఒక 5% వరకు ఇంక్రీజ్ చేసి, ఎందుకంటే ఇప్పుడు ఒక విపత్కర పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలకి ఇస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం ఉంటే చాలా బ్యాంక్స్ ముందుకు వచ్చి డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే చాలా బ్యాంక్స్ దగ్గర డబ్బు నిల్వ ఉంది, డిపాజిట్స్ ఉన్నాయి చాలా. కాబట్టి వాళ్ళు నీరవ్ మోడీ లేదా వాళ్ళకి ఇచ్చేటట్టు లేరు, ఎందుకంటే భయపడుతున్నారు పెద్ద పెద్ద ఎంటర్ప్రీనర్స్కి. ఇప్పుడు చాలా ఎయిర్వేస్ కూడా దివాలా తీసినాయి. కాబట్టి ఎవరికి ఇవ్వాలి రిస్క్ తీసుకోకుండా సావరిన్ అథారిటీ లేదా పవరు, బాండ్స్ లాగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. మంచిగా అవకాశం ఉంటుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మోడీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. లిఖితపూర్వకంగా లేఖ రాశాం, చెప్పడం జరిగింది. బట్ దానిపైన ఏ నిర్ణయాలు తీసుకుంటలేదు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా. సరే, హెలికాప్టర్ మనీ అదంతా వేరే సబ్జెక్ట్. అది కరోనాకు ఈ విపత్కర పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన సూచన మాత్రమే. కానీ ఈ విపత్కర పరిస్థితి రాకముందు కూడా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మోడీ గారిని పదే అడుగుతున్నాం, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఇంక్రీజ్ చేయండి, అప్పు మేము తీసుకుంటాము, అప్పు కట్టవలసిన బాధ్యత మాది, మా దగ్గర కట్టే శక్తి ఉన్నదంటేనే అప్పు ఇచ్చేవాడు ఇస్తాడు అని చెప్తే దానిపైన స్పందించడం లేదు, దురదృష్టవశాత్తు. దాని గురించి మాట్లాడదాం, జేపీ గారిని కూడా అడుగుతాను. సో ఇక కేసుల సంఖ్య విషయానికి వస్తే వినోద్ గారు, ప్రస్తుతానికి ఉన్న ఇంకో కోణం ఉందండి దీనికి. ఒక్క నిమిషం హనుమాన్ చౌదరి గారు మాట్లాడదాం, దాని గురించి ఒక్క నిమిషం మాట్లాడతాను. ఒకసారి కేసుల విషయం మాట్లాడుకున్న తర్వాత 1082 ఇప్పుడు మనం మాట్లాడుకున్న సమయానికి ఎఫెక్టివ్గా ఉన్న కేసుల సంఖ్య, అంటే మొత్తం కన్ఫర్మ్ అయిన కేసుల సంఖ్య ఒక దశలో దాదాపు 70, 60, 50 కేసులు కూడా రిజిస్టర్ అయ్యేవి. దాని నుంచి ఎలాగా తగ్గించగలిగాము, టెస్టుల సంఖ్య ఏ స్థాయిలో చేస్తున్నాం? ఎందుకంటే కొంతమంది వేరే రాష్ట్రాలతో కంపేర్ చేస్తున్నప్పుడు అక్కడ టెస్టులు ఎక్కువ చేస్తున్నారు, ఎక్కువ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి, ఇక్కడ టెస్టుల సంఖ్య తక్కువ ఉందా, అందుకే తక్కువ రిపోర్ట్ అవుతున్నాయా, అలాంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి. సో ఒకసారి మీరు క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు టెస్టులు చేయలేదు అనేది కరెక్ట్ కాదండి. టెస్ట్ చేయకుండా అప్పటికి ఒక వ్యక్తి బాధపడితే, లేకపోతే కరోనా వైరస్ వల్ల మరి ఆరోగ్యం చెడిపోతే, అది దగ్గు కానీ లేదా జ్వరం కానీ లేకపోతే శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది, ఆ స్థాయికి వెళ్ళక ముందే ఈరోజు అందరు సెన్సిటైజ్ అయిపోయారు పబ్లిక్. ఒక్కసారి దగ్గుతూనే భయపడతారు, అవును, తుమ్మితే భయపడతారు. సామాన్యంగా మనం దగ్గుతాం, తుమ్ముతాం రోజుకు, మంచి ఆరోగ్యవంతులు కూడా. ఈ పరిస్థితుల్లో చాలా అలర్ట్గా ఉన్నారు ప్రజలు. కాబట్టి నేను టెస్టులు చేయకపోవడం వల్ల చాలామంది ఈ రోగానికి గురై ఇబ్బంది పడుతున్నారనే దాన్ని నేను ఒప్పుకోవడం లేదు. ఉండి ఉంటారు, అది ఇమ్యూన్ అయిపోయి ఉండొచ్చు. యంగ్స్టర్స్ ఇమ్యూనిటీ ఉండడం వల్ల అది యాంటీబాడీస్ క్రియేట్ అయ్యి
రెసిస్టెన్స్ ఉండి ఒక క్యారియర్గా కూడా కొంతకాలం ఉంటాడు. 21 డేస్ అయితే అతను క్యారియర్ కూడా ఉండడు. ఇది కొంత థ్రెట్ ఉన్నది. కానీ టెస్ట్లు చేయకపోవడము, ఉద్దేశపూర్వకంగా చేయకపోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇనీషియల్ డేస్లో టెస్ట్ కిట్స్ చాలా చాలా తక్కువ ఉండేది దేశవ్యాప్తంగా. మనకు కేంద్ర ప్రభుత్వం ICMR వాళ్ళు ఏం చెప్పారంటే కంపల్సరిగా సిమ్టమాటిక్గా ఉంటేనే మీరు టెస్ట్ చేయండి అని చెప్పి కిట్స్ పంపించడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు బాగా ఎక్స్పెక్ట్ చేసాం, చాలామంది ఈ రోగానికి గురై హాస్పిటల్స్కి వస్తే మరి టెస్ట్ కిట్స్ చాలా ప్రెషియస్గా ఉన్నాయి, జాగ్రత్తతో వాడండి అని చెప్పారు. తర్వాత ఇంకొక టెస్ట్ యాంటీబాడీస్ ఉంటే టెస్ట్ చేయండి అని చెప్పి కిట్స్ చెప్పారు. అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము చాలామంది కూర్చొని చర్చించే సందర్భంలో దానికి 100% పూల్ ప్రూఫ్ లేదు. అది మీరు చర్చించి పెట్టాలా వద్దా చర్చించే సందర్భంలో పట్టినే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అది కరెక్ట్గా లేదు, ఆ చైనా నుంచి వచ్చిన కిట్స్ లోపభూయిష్టంగా ఉన్నాయి, దాన్ని మీరు పోస్ట్ పోన్ చేయండి అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో అల్టిమేట్లీ రుషి గారు నేను అడిగేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి దేశవ్యాప్తంగా ఇప్పుడు మనకు అవుపడే లెక్కలో ఉన్న వాళ్ళే ఉన్నారు, అంతకంటే ఎక్కువ లేరు అనడానికి వీల్లేదు. డెఫినెట్గా దీనికి ఎఫెక్ట్ అయి మన చుట్టూ ఉండి ఉంటారు. కానీ మనకు అనారోగ్యంగా గురైతే ఇలా చాలా హాస్పిటల్స్ క్వారంటైన్ కాకుండా వీటి కోసం కరోనా వైరస్ ఎఫెక్ట్ అయితే ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో చాలా బెడ్స్ ఏర్పాటు చేసి పెట్టాం, మెడికల్ కాలేజెస్లో ఏర్పాటు చేసి పెట్టాం, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లోపల ICU యూనిట్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర మంచి మెడికల్ కాలేజెస్ లోపల ICU యూనిట్స్ వాళ్ళు తయారు చేసి పెట్టుకున్నారు ఇదివరకు రెగ్యులర్ పేషెంట్స్ కోసం. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ దగ్గర దాదాపు ఒక 15,000-2,000 ICU బెడ్స్ రెడీ చేసి పెట్టాం. ఒక్క పేషెంట్ లేడు. ఇప్పుడు మనకు గాంధీ హాస్పిటల్ లోపల ఉన్నటువంటి ICU యూనిట్లో కూడా పేషెంట్స్ లేరు. ఎఫెక్ట్ అయిన వెంటిలేటర్స్ అవసరం పడ్డటువంటి పేషెంట్లు రాలేదు. ఇంకా మన అదృష్టం. అచ్చా మా ఫ్రెండ్ ఒక అతను అంటాడు మీరు ఫర్జీ చేస్తున్నారు, చాలామంది చచ్చిపోతే కూడా చెప్తలేరు అన్నారు. మీరు ఊరుకుంటారా మీడియా ప్రపంచం? ఈరోజు మన భారతదేశంలో ఒకట చనిపోతే చెప్పడం లేదు అని మన మిత్రులు మనకు తెలిసిన వాళ్ళు అందరికీ మీకు కూడా ఉంటారు, నాకు కూడా ఉంటారు చాలామంది. మొదట్లో 20 రోజుల క్రితము మీరు చెప్పడం లేదు, లెక్కలు చెప్పడం లేదు సక్కంగా, చాలామంది చచ్చిపోతారని మీరు చెప్తున్నారు. సస్తే ఆగుతుందా భారతదేశంలో ఒకట? తెలంగాణ కాదు మొత్తం భారతదేశంలో ఒకట ఎవరైనా చనిపోతే ఆగుతుందా అని చెప్తే కూడా వీళ్ళే. ఎందుకో మనకు మంచిగుంటే కూడా దానికి ఒప్పుకోకపోతే ఎట్లా? మొత్తం దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒడిశా రాష్ట్రం చూడండి చాలా 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 తక్కువ. కేరళ బాగా కంట్రోల్ చేయగలిగింది. అన్ని రాష్ట్రాల్లో దురదృష్టం మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు ఈ వీటిలలో మనకు వందల సంఖ్యలో ఉన్నారు. కానీ చాలా రాష్ట్రాల్లో కూడా భారతదేశంలో చాలా రాష్ట్రాల పట్ల పెద్ద సంఖ్యలో లేరు. రైట్. ఇది కారణాలు ఏందో సైన్స్ రీసెర్చ్ చేయాలి. మరి ఎండక లేకపోతే మనకు వచ్చినటువంటి వైరస్ ఒక స్ట్రెయిన్ అది ఏమైనా తగ్గుముఖందా? ఇంత మనం వీళ్ళ ఆల్ లేమెన్, మనకేం తెలియదు, పేపర్లు చదువుకునే మనం మాట్లాడుతున్నాము. కానీ శాస్త్రవేత్తలకు అర్థమవుతుంది, ఇవాళ కాకుండా రేపని అర్థమవుతుంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇంత ఎఫెక్ట్ ఎందుకైంది, భారతదేశం తక్కువ ఉన్నది. కొందరు అంటారు BCG వ్యాక్సినేషన్ చిన్నప్పుడు వేసుకున్నాం కాబట్టి దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది, ఇంకా రీసెర్చ్. నిన్న నేను వరంగల్ NIT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ పాత REC వరంగల్ డైరెక్టర్ గారితో అక్కడ యువ శాస్త్రవేత్తలండి బ్రహ్మాండంగా యంగ్, మొన్ననే రిక్రూట్మెంట్ జరిగింది ఒక 1 ఇయర్ నుండి. మంచి యంగ్స్టర్స్ IITలో చదివిన వాళ్ళు, US లో వెళ్ళి వచ్చిన వాళ్ళంతా కూడా రిక్రూట్ అయ్యారు. ఆ సైంటిస్టులు అందరూ కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ కొలాబరేషన్లో వాళ్ళు థర్మల్ డైనమిక్స్ అంటే సూపర్ కంప్యూటర్స్లో రీసెర్చ్ చేస్తున్నారు. ఓకే. ఐఎమ్ ఏ లేమెన్, ఐఎమ్ నాట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. కానీ నేను వెళ్ళి వాళ్ళతో కొంత మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు MITతోని, నేషనల్ యూనివర్సిటీ సింగపూరు, ఏదో లండన్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్, ఇట్లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్, కాలిఫోర్నియా అన్నారు, షికాగో అన్నారు, వీళ్ళందరితో డే టు డే మినిట్ టు మినిట్ డిస్కషన్ చేస్తూ ఒక సబ్జెక్ట్ వీళ్ళకి అప్పచెప్పారు NIT వరంగల్కి. కాబట్టి ఇది రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్. రైట్. సో మనకు అర్థమవుతుంది, ఇఫ్ నాట్ టుడే టుమారో మనకు అర్థమవుతుంది ఎందుకు మనకి ఇంత ఎఫెక్ట్ కాలేదనేది. రైట్. కాబట్టి ఇప్పుడు పొలిటికల్ విల్ పవర్ మన రాజకీయ నాయకులకు ఉన్నది, మన ప్రభుత్వాలకు ఉన్నది. చాలా రాష్ట్రాలు కూడా చాలా పార్టీలు పరిపాలిస్తున్నాయి. వాళ్ళందరి
మనం ఇక్కడ రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. రైట్. ఇక కేంద్ర కాబట్టి ప్రభుత్వం భారతదేశం యాజ్ ఎ నేషన్ అవకాశం ఇచ్చిన మద్యం షాపుల ఓపెనింగ్ సంబంధించి తెలంగాణలో అయితే ఇంకా కాలేదు, అంటే కొంత కఠినంగానే ఉన్నారు ముఖ్యమంత్రి. ఏమైనా సడలింపు ఉంటుందా? ఓపెన్ చేస్తారా, లేకపోతే లాక్డౌన్లో భాగంగానే అది క్లోజ్లోనే ఉంటుందా? ఏమన్నా సమాచారం ఉందా మీ దగ్గర? అంటే దీంట్లో రెండు రకాల చర్చ వస్తుందండి ముందుకు. ఈరోజు నేను నిన్న కరీంనగర్, ఈరోజు వరంగల్ మాట్లాడుతుంటే సార్ గుడంబా బాగా ఎక్కువైంది సార్ అంటారు. మరి నేను అడుగుతున్నా, ఇది అంటే గుడంబా బాగా తయారు చేస్తున్నారు, వాళ్ళు నియంత్రించాలి. ఎందుకంటే కేసీఆర్ గారు కఠినంగా గత 5-6 సంవత్సరాల నుంచి వెళ్ళి గుడంబా లేకుండా చేసేసిండు తెలంగాణ లోపల. ఇలా మళ్ళీ గుడంబా మొదలవుతుంది. ఎందుకంటే పోలీసు వాళ్ళందరూ ఈ రోడ్ల పైన కరోనా దానికోసం ఉన్నారు. ఎక్సైజ్ కానిస్టేబుల్స్ కూడా కొంత వీళ్ళు తీసుకున్నారు. కాకపోతే ఎక్సైజ్ వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేయలేకపోతున్నారు. అయ్యేసరికి మళ్ళీ తండాలలో లేకపోతే గ్రామీణ ప్రాంతాల పట మరి అడవులలో లేకపోతే కంచెలలో మళ్ళీ వంటకం మొదలుపెట్టిండట. బెల్లంతోని లేకపోతే ఇప్ప పూతోని మొదలుపెట్టారు. సో దట్ విల్ బి అనదర్ డేంజర్. కాబట్టి ఈసారి దీని బదులు ఓపెన్ చేస్తేనే మంచిగుంటది అని ఒక వాదన. కొంతమంది ఏమంటారు, సార్ ఇది ఏమో కానీ 40 రోజులకు వచ్చిన తర్వాత తాగేటప్పుడు కూడా మర్చిపోయింది సార్. మా ఊర్లో పశువుల కాపరి ఉండేది, వాడు ఎడ్లని వదిలిపెట్టేది, ఏమైనా తాగేది, వాడు ఇలా బ్రహ్మాండంగా మంచిగా ఉన్నాడు, వాడి భార్య చాలా సంతోషంగా ఉన్నది అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి 2 రకాల ఆలోచనలు వచ్చినాయి. మరి రేపు దీనిపైన చర్చ ఉందా లేదా నాకు తెలియదు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు చూద్దాం ఏమవుతుంది. థ్యాంక్ యూ వినోద్ గారు. ఎన్టీవీ డిబేట్లో ముఖ్యంగా ఈ లాక్డౌన్ సర్వేకి సంబంధించిన డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాతో డిబేట్లో తెలకపల్లి రవి గారు జాయిన్ అయ్యారు, సీనియర్ ఎడిటర్, ప్రముఖ విశ్లేషకులు. ఒక బ్రేక్ తీసుకుంటా, బ్రేక్ తర్వాత లాక్డౌన్ సంబంధించిన సర్వే మీద వారి అభిప్రాయం, అలాగే జేపీ గారితో ఈ కేంద్రం అనుసరిస్తున్న విధానాల్లో ఇంకా ఏమన్నా మార్పు రావాలా, అంటే లాక్డౌన్కి ప్రజలు సహకరిస్తున్నారు, ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తున్నారు, పేషెంట్గా ఉన్నారు, ఈ సమయంలో ఏం చేయాలి, ప్రభుత్వాలు ఇంకా ఏం చేయాలనేది కూడా జేపీ గారితో మాట్లాడడంతో కలిసి చేసిన లాక్డౌన్ సర్వేకి సంబంధించిన రిపోర్ట్ వెల్లడించాం. దాని మీద చర్చ చేస్తూ ఉన్నాం. మెజారిటీ ప్రజలు లాక్డౌన్కు అనుకూలంగానే ఓటు వేసిన విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇందులో ఉన్న ఇబ్బందులు ఏంటి, దీని తర్వాత ఏమిటి అనే అంశాలు కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. తెలకపల్లి రవి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, డాక్టర్ జేపీ గారు ఉన్నారు, అలాగే తిరుపనేని హనుమాన్ చౌదరి గారు ఉన్నారు, పెంటపాటి పుల్లారావు గారు ప్రముఖ విశ్లేషకులు, వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడే ముందు డాక్టర్ జేపీ గారిని అన్నట్టుగా ఇప్పుడు మద్యం ఎక్సైజ్ అనేది ఖచ్చితంగా ఒక పెద్ద ముఖ్యమైన ఆదాయ వనరు ప్రభుత్వాలకి. మరి కొన్ని రాష్ట్రాల్లో అది ప్రారంభించుకున్నారు, తెలంగాణ రాష్ట్రంలో చోట, ఢిల్లీ లాంటి చోట కొన్ని చోట్ల ఇంకా అనుమతులు ఇవ్వలేదు. దాని మీద మీ అభిప్రాయం. అలాగే ఇందాక నేను తిరుపనేని హనుమాన్ చౌదరి గారిని అడిగిన ఆర్థిక వెసులుబాటు గురించి కూడా మీ కామెంట్ చెప్పండి రాష్ట్రాలకి కేంద్రం నుంచి. మద్యం విషయానికి వస్తే మనం అందరం అంగీకరిస్తాం, పేద ప్రజలకి వీరున్నంత వరకు తాగుడు అందుబాటులో లేకుండా చేస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. కొన్ని లక్షల కుటుంబాలు సిద్ధమైపోతున్నాయని అందరికీ తెలుసు. ఇవాళ ప్రత్యేకంగా మద్యం షాపుల్లో మీరు గాంధీ అదే పనిగా పంచండి అని చెప్పిన కేంద్రం తాకీదు ఇచ్చింది నేను అనుకోవటం లేదు. ఈ మళ్ళీ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంలో భాగంగా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఏ పనులు చేయడం సాధ్యమని చెప్పినది వారు వివరించుంటారు. నేను ఆ సర్కిల్లో చూడలేదు. కాబట్టి నా దృష్టిలో దీని పెద్ద వివాదం చేయాల్సిన అవసరం లేదు. మౌలికమైన అంశం మద్యాన్ని దీర్ఘకాలికంగా నిరుపేదల జీవితానికి శాపం కాకుండా చేయటం ఎట్లాగా. దానికి ఓ పక్కన కఠిన నియంత్రణ ఉండాలి, రెండో పక్కన ఎడిక్షన్. ఇది మద్యం అన్నది, ఈ తాగుడు అన్నది ఒక స్థాయి దాటిన తర్వాత భౌతికంగా ఫిజికల్ డిపెండెన్స్ అని చెప్పంటాం. భౌతికంగా శరీరం దాని మీద ఆధారపడుతుంది. అది లేకపోతే ఇంకా శరీరం మెదడు పనిచేయదు. కాబట్టి దాన్ని కేవలం నీకు మద్యం అందకుండా చేస్తానంటే చాలదు, డీఅడిక్షన్ చేయాలి, డీటాక్సిఫికేషన్, డీఅడిక్షన్ చేయాలి. మన ఇక్కడ లోపం ఎక్కడంటే మంచి ఉద్దేశంతో విధానాలు రూపొందించినా కూడా తాగుడికి బానిసలైన వాళ్ళని దాని నుంచి బయటపడేయడం కోసం కొంచెం కొన్ని వారాల పాటు చికిత్స కావాలి, మందులు కావాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ కావాలి. ఆ ఏర్పాటు చేయకుండా ఊరికే తాగుడు ఆపేసామని చెప్పంటే ఇందాక చర్చలో వచ్చింది, ఇది ఆపితే గుడంబ వస్తుంది, కాపుసారా వస్తుంది, మరొకటి వస్తుంది. ఎందుకంటే ప్రమాదకరమైన వస్తాయి. లేకపోతే మిథైల్ ఆల్కహాల్ తాగుతారు, ఇండస్ట్రియల్ ఆల్కహాల్ తాగుతారు, ప్రాణాలు పోతాయి. అంచేత ఒక దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి, దానిలో భాగంగా చూడాలి. రెండోది, మీ టీవీలో షార్ట్స్ చూస్తుంటే మరి చాలా రోజుల తర్వాత మద్యం అందుబాటులో ఉంది కాబట్టి 100 మంది బారులు తిరిగి కనిపిస్తుంది. అక్కడ మరి గుమ్ము కొట్టడం కానీ, రాత్రుల నుంచి వాళ్ళు షాపుల్లో మద్యం షాపులు కావచ్చు, సినిమా హాళ్ళు కావచ్చు, పెళ్లిళ్ళు పేరెంట్ కావచ్చు, లేకపోతే ప్రార్థనా మందిరాలు కావచ్చు, ఎక్కడైనా సరే 10 మంది గుమ్ముకోడే పద్ధతి పరిస్థితులను ఆరోగ్యానికి హానికరం. ఆ జాగ్రత్త తీసుకోకుండా ఉంటే మంచిది, చాలా ప్రమాదం అవుతుంది. ఇక ఆర్థిక వెసులుబాటును గురించి ఖచ్చితంగా సంక్షోభ సమయంలో
మరింత ఎక్కువగా ప్రభుత్వాలు డబ్బుని ఖర్చు పెట్టాలి. దానిలో అనుమానం ఏమాత్రం లేదు. దానికి ప్రధానమైన బాధ్యత జాతీయ స్థాయి ప్రభుత్వాలు. ఎందుకంటే రాష్ట్రాలకు వెసులుబాటు చాలా పరిమితమైన, వీళ్ళకి అనుమతులు ఇవ్వాలన్నా కూడా FRBM లాంటి చట్టాల ద్వారా కానీ, లేకపోతే అప్పులు పెద్ద జాతీయ స్థాయిలో అప్పులు తీసుకోవాలన్నా కానీ, అంతర్జాతీయ అప్పులు కానీ, దేశంలో అప్పులు కానీ, లేదంటే నోట్లు ముద్రించాలన్నా కానీ, ఈ నిర్ణయాలన్నీ కూడా జాతీయ స్థాయి ప్రభుత్వం చేతుల్లో ఉంటాయి కానీ రాష్ట్రాల చేతుల్లో. దానికి పరిమితులు ఉన్నాయి నిజమే. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు మనం కనుక అమెరికా లాగా నోట్లు ముద్రిస్తామంటే మనకు రూపాయి విలువ పడిపోతుంది, హైపర్ ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఒకప్పుడు జింబాబ్వేలో వచ్చింది, ఆ మధ్య దాకా వెనిజువేలాలో వచ్చింది, మరికొన్ని దేశాల్లో వచ్చింది. మన దేశం నాశనం అయిపోతుంది. కాబట్టి కొన్ని పరిమితుల లోపల మన నాశనం అయ్యే పరిస్థితులు ఉన్నాయని అనుకోవట్లేదు. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మరింతగా ధారాళంగా వనరుల్ని వినియోగంలోకి తీసుకురావాలి. అయితే రెండోది, ఆ వినియోగం అన్నది ఊరికే పంపిణీ చేయడం కోసం అయితే ఈ పూట మళ్ళీ ప్రతిరోజు పరగడైపోతుంది. కాబట్టి రేపు పొద్దున ఉద్యోగాల సృష్టికి, ఆర్థిక వ్యవస్థలో ఆదాయాలు పెరగడానికి, ఈ వ్యవస్థ స్థితిలం కాకుండా ఉండడానికి ఏ రకంగా చాలా పెట్టుబడులు చాలా కీలకమైనటువంటి మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు కావచ్చు, ఆరోగ్య వ్యవస్థని బాగు చేయడం కావచ్చు, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థని, ప్రజారోగ్య వ్యవస్థని, ఈ రకంగా ఆలోచించకుండా మన ఊరికి గుడిగా ఖర్చు పెడితే కూడా ప్రమాదం అవుతుంది. కానీ ఖచ్చితంగా మరింత ఎక్కువగా నిధులు కేటాయించాలి. అలాగే ప్రభుత్వం డబ్బులే ఖజానా నుంచి ఇవ్వక్కర్లేదు అన్ని సందర్భాల్లో. ఉదాహరణకి బ్యాంకులు కనుక అప్పులు బాగా ఇచ్చినట్టయితే, ఏదో నిర్మాణాత్మక కార్యక్రమాల కోసం చెప్పిన కోత కల్పన కార్యక్రమాల కోసం, ఆర్థిక వ్యవస్థని మరింత బలోపేతం చేయడానికి కానీ, దాని మీద వడ్డీ భారాన్ని మేము మోస్తాము అంటే వడ్డీ లేని రుణంగా అందుతుంది అంతే వాళ్ళకి అని చెప్పిన ఏర్పాటు చేయడం కూడా సాధ్యమవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఒక 10 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులు పంపిణీ చేసినా కూడా వడ్డీ భారం ఒక 80,000 కోట్లు ఎంత అవుతుంది సంవత్సరానికి. ఇవాళ వెంటనే డబ్బులకి చెల్లించాల్సిన అవసరం లేదు. ఓ సంవత్సరంతో ఆర్థిక వ్యవస్థ కుదురుపడిన తర్వాత ఇంత పెద్ద దేశానికి జాతీయ స్థాయిలో 80,000 కోట్లు, 1,00,000 కోట్లు పెద్ద భారం కాదు. ఆ రకంగా ఇన్నోవేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలోనే ఉన్నాయి, రాష్ట్రాల్లో ఉండవు. కాబట్టి ఆ చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ జేపీ గారు, ఎన్టీవీ డిబేట్లో లైవ్లోకి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్స్ సో మచ్. రైట్ రవి గారు, లాక్డౌన్ సర్వే చేసింది ఎన్టీవీ మైండ్ ఫ్రేమ్తో కలిపి చేస్తే సంయుక్త సర్వేలో మెజారిటీ ప్రజలు ఎస్ వీఆర్ ఫర్ లాక్డౌన్ అనడానికి కారణం ఏమిటి, వాళ్ళకి అర్థమైందా? అంటే ముఖ్యమంత్రులు, కొంతమంది పెద్దలు చెప్పినట్టు కరోనాతో కొన్నాళ్ళ పాటు కలిసి సాగాల్సిందే అన్న విషయం అర్థం చేసుకుంటున్నారా, లేదా కొంత లాక్డౌన్లో ఉంటే కొన్నాళ్ళ కన్నా బయటపడతాం అన్న విషయం అర్థం చేసుకుంటున్నారా? కరోనాతో కలిసి సాగాల్సిందే అంటే దాని అర్థము సడలింపులు ఉండాలి అన్నది. ఇక్కడ లాక్డౌన్ ఇలాగే ఉంటే అని కాదు, లాక్డౌన్ సడలించక తప్పదు, ఎందుకంటే కరోనాతో సహజీవనం చేయాల్సిందే అన్నది దాంట్లో. అది మోదీ చెప్పినా, జగన్ అవహేళన చేశారు. కానీ కేజ్రీవాల్ మళ్ళీ నేను చాలా బలంగా వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్ అన్నారు. అలాగే అమెరికాలో ఆయన యాంటోనీ ఫాస్టీ కూడా చెప్పారు 3 to 6 years అట్లీస్ట్ ఇది ఉంటుంది, కొత్తగా ఫ్లూ లాగా ఇది స్థిరపడబోతుంది. మనకు లేదు కానీ పశ్చిమ దేశాల్లో ఫ్లూ సీజన్ అని చాలా ఎక్కువగా రావడం ఇదంతా కూడా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దీనికి ఎలా మనము అదృష్టవశాత్తు ఇతర దేశాల్లో యూరోప్లో 85% వస్తే మన దగ్గర 45% వచ్చింది. కాబట్టి మన పాలకుల అసమర్థతలు, మన పేదరికము, మన సమస్యలు ఎన్ని ఉన్నాయి, ఇంకా మనం ఇలా కూర్చొని మాట్లాడగలిగిన పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి లాక్డౌనే దీనికి తారక మంత్రం అని పెద్ద ముఖ్యమంత్రులు లేకపోతే వీళ్ళందరూ అదే పనిగా చెప్పిన తర్వాత నిజమే దీని వల్లనే అనుకొని ఉండొచ్చు. కానీ లాక్డౌన్ పెట్టాక కూడా మనం ప్రపంచంలో 16 దేశాల్లో చేరామనేది మనం గుర్తుపెట్టుకోవాలి. 4,000 మంది వుహాన్లో వచ్చిన, చైనాలో 4,000 అయితే మన దగ్గర కూడా ఇప్పుడు 1300-1400. ఈ లాక్డౌన్ పెట్టిన తర్వాతనే ఇది పెరుగుతూ వచ్చిన విషయం కూడా గుర్తుపెట్టుకుంటే దీని 2 ముఖాలు కూడా చూడాలి మనం. అంటే దగ్గరగా రావటము, వ్యాప్తి చెందే ఇది నివారించడం ఎంత అవసరమో ఈ ఒక్కటి చేసినంత మాత్రాన మనం అరికట్టగలము అనేది కూడా లేదు. దానికి సంబంధించిన నిఘా అనండి, దానికి సంబంధించిన చికిత్స అనండి, రోగ నిదానము, చికిత్స కంటే నిదానం మంచిదని, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు కదా. కాబట్టి ఇది సాధ్యం కూడా కాదు, ఎందుకంటే ఎమర్జెన్సీ మెజర్స్ అనేవి మీరు శాశ్వతంగా చేయలేరు కదా. ఇప్పుడు మీ సర్వేలో 24% మంది సగటున, ఇంకా కాదు లిబరల్ గా వేసుకుంటే 30% మంది సాలిడ్ గా ఇది సడలించాలి, ఎత్తేయాలి అని అంటున్నారు. వాస్తవంగా పొడిగించామని చెప్తున్నప్పటికీ ఇక్కడ సడలించిందే ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం చూస్తే మద్యం, మందుబాబుల చిందులు కూడా మనం చూస్తున్నామంటే అది కూడా ఒక అంశం మనం చర్చించవచ్చు. కాబట్టి జాన్బీ జహాన్బీ అని చెప్పిన వాళ్ళు ఆ జహాన్బీకి
ఏంటి మార్గం అనేది చూపించాల్సిన ఒక అవసరం వస్తుంది. అందుకని తప్పనిసరిగా భారతదేశంలో అని చోట ఇప్పుడు అలాగే ఇన్ఫ్రా పెట్టుబడులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడవచ్చు, కానీ వలస కార్మికులు లేకపోతే ఇవేవి జరగవని చాలా స్పష్టమైపోయింది. వాళ్ళకి తిండి బట్ట వైద్యం లేకపోతే వాళ్ళు పనిచేయలేరని అర్థమైపోయింది. వాళ్ళ కోసం మేము రైళ్లు వేసాము చాలా అన్నప్పుడు వాళ్ళ దగ్గర 50 రూపాయలు అదనంగా వసూలు చేయడానికి రాహుల్ గాంధీ ఒక మంచి మాట చెప్పాడు. మీరు 130 కోట్ల పిఎం కేర్స్ ఫండ్కు రైల్వేలేమో డొనేషన్ ఇస్తాయి, వీళ్ళ దగ్గర మటుకు ఛార్జీలు 50 రూపాయలు. అతను ఏంటి ఇది తలకిందులు, దీనికి మళ్ళీ నీళ్లు తిండి ఇవన్నీ మీరే పెట్టుకోవాలి అని ప్రభుత్వం చెప్తుంది. ఈ తలకిందుల తర్కం నడుస్తుంది ఇక్కడ. కాబట్టి అర్థవంతమైన మాటలు ఎన్నెన్నో మాట్లాడవచ్చు, కానీ అర్థశాస్త్రం అనేది చాలా కీలకమైంది. కాబట్టి అర్థశాస్త్రం ఇక్కడ పెద్దగా పనిచేయట్లేదు. రాష్ట్రాలకు నిధుల బదలాయింపు అది దాదాపు కాదు, అసలు జరగడం లేదు. కేంద్రం దగ్గర ఎక్కడున్నాయంటే 50,000 కోట్ల డాలర్లు మన దగ్గర విదేశీ మారక ద్రవ్యం ఉంది. ఇప్పుడు పడిపోయిన లెక్కల ప్రకారం చూస్తే 3.5 లక్షల కోట్ల డాలర్లు నిధి సాలిడ్గా ఉంది. ఇది దేంతో సంబంధం లేదు. దీంట్లో అలాగే మంది 2.5 లక్షల కోట్ల డాలర్లు అంటే కనుక రోజుకు 270 పని దినాల కిందకే ఎవరో ఆర్థిక మిత్రులు చెప్తున్నాడు. ఒక 10,000 కోట్లు మనకు వస్తుంటాయి. అంటే ఇంత నష్టం రావడానికి ఎంత అవకాశం ఉందో ఇంత కెపాసిటీ ఉంది మన దేశానికి. కాబట్టి అటువంటిప్పుడు ఒక వాస్తవిక దృష్టితో రాష్ట్రాలకు బదలాయించుంటే చాలా బాగుండేది. కేంద్రం ఇప్పటి వరకు సూక్తులు సుశబ్దంబులు శోభిల్లన్ బల్కుము తప్ప విధిల్చింది చాలా తక్కువ. ఆ విధిల్చలేక ఇలాగే చప్పట్లు కొట్టండి, దీపాలు పెట్టండి, భజనలు చేయండి, ఇది చెప్పలేక మూడోసారి మాట్లాడడానికి ప్రెస్ నోట్తో సరే నోట్ కావాలి, ఇక్కడ ప్రెస్ నోట్ కాదు. కాబట్టి నేను అనేది ఏంటంటే సడలింపులు అనివార్యం, ఇప్పటికీ అమల్లోకి వచ్చేసాయి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే అమల్లోకి వచ్చిన సడలింపులు మోర్ ఫ్రమ్ కార్పొరేట్ సెక్టర్, మోర్ ఫ్రమ్ ఓనర్ సైడ్ నుంచి, యాజమాన్యాల వైపు నుంచి వాళ్ళకు వెసులుబాటు ఇచ్చే విధంగా వచ్చినంతగా కింది వాళ్లకు అంటే మీకు ఆహార ధాన్యాలు ఉచితంగా ఇస్తాము, ఈ 7,500 అందరు అడిగారంటే రోజుకు 250 ఒక కుటుంబానికి. ఒక కుటుంబంలో 4 ఉన్నారనుకుంటే ఒక్కొక్కరికి 60, 7,500 మీకు ఇస్తాము, మీరు ఉచితంగా మీకు రాకపోకలు కల్పిస్తాము, ఇట్లాంటివి ఏం చేయలే. కాబట్టి ఇక్కడ వెసులుబాట్లు ఎవరికి ఇస్తున్నారు అంటే మీకు బాగా వాళ్ళని నేను ఈయనకు తిండి పెట్టినట్టుగా ఇక రివర్స్ నడుస్తుంది. వాళ్ళకి ఇవ్వాలి, పారిశ్రామిక రంగం ఇదంతా ఉండాలి. అలాగే ఇందాక ఒక చర్చ వచ్చింది లిక్విడిటీ, బ్యాంకుల లిక్విడిటీ ఇప్పుడు అపారంగా పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ పెట్టిన దానివల్ల బ్యాడ్ డెట్స్, ఉదాహరణకు రఘురామ్ రాజన్ పేదవాళ్ళకి తిండి పెట్టడానికి 65,000 కోట్లు కావాలన్నాడు. కానీ మనం ముందు నీరవ్ మోదీకి మొహల్ చోమ్స్కి వాళ్ళకి 60,000 కోట్లు అక్కడ పెట్టాం. ఇది అలా కాదు, అది కొట్టేది మీరు అజ్ఞానులు, అది రద్దు చేయడం కాదు, మేము అజ్ఞానం బాబు అజ్ఞానంలోనే బతుకుతున్నాము. 60,000 కోట్లు ఇటు మళ్ళిస్తే ఎలా ఉంటుంది? ఉదాహరణ అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే బ్యాంకులకు లిక్విడిటీ మీద పెడుతున్న స్ట్రెస్ వల్ల అవి రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పు ఇవ్వడం లేదు. అది ముఖ్యమైనది. రాష్ట్రాల ఘోష ఏంటంటే మీరు ఏమి పెద్ద పెద్ద హెలికాప్టర్ మనీ వద్దు, మాకేమి భూమ్స్ వద్దు, కానీ ఆర్బీఐ దగ్గర మేము ఎక్కువగా అప్పు తెచ్చుకునే అవకాశం ఇవ్వండి, ఆర్బీఐ వారు మీరు దానికి ఇవ్వండి, నిర్దిష్టంగా మార్గదర్శకాలు ఇవ్వండి అంటే అప్పు తెచ్చుకోవడానికి కూడా ఇవ్వట్లా. ఇవన్నీ ఇవ్వనప్పుడు చివరిది మందు 5,000 కోట్లు ఎంతో ఆదాయం వస్తున్నా ఆంధ్రప్రదేశ్లో. చాలా యాంటీ క్లైమాక్స్ ఏమంటే ఇన్ని రోజులు లాక్డౌన్లో ఇదంతా ఉండే ఒక కొలిక్కి తెచ్చుకున్నాక పైగా ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లా జాతీయ స్థాయిలో ఉన్న 10 రాష్ట్రాల్లో 20 జిల్లాల్లో ఒకటిగా ఉంది. అక్కడ ప్రథమ ప్రాధాన్యత ఈ ఔషధ దుకాణాలకు, అసలు ఔషధం కంటే ఈ ఔషధానికి ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యం. 20% ధర కూడా పెంచి 5,000 కోట్లు లెక్కేసి వాటిని తెరిచేసరికి అదేదో ఈయన గాచి నక్కలు పాలైనట్టుగా ఇప్పటి వరకు తీసుకున్న జాగ్రత్తలు దూరాల నుంచి తీసుకున్నవి, అలాగే వలస కూలీలు వాళ్ళు వీళ్ళు కాస్త కూస్తో తీసి పెట్టుకున్నది అంతా మందార్పణం అయిపోయే ఒక పరిస్థితి ఏర్పడింది. పైగా మద్య నిషేధం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటిత విధానం, నవరత్నాల్లో ఒకటి. ఈ నవరత్నం ఎందుకు రివర్స్ అవుతుంది కూడా మన దగ్గర సమాధానం. పుల్లారావు గారు మీకేమనిపిస్తోంది? లాక్డౌన్ ఒకటే శరణ్యము, లేకపోతే ప్రస్తుతానికి ఇంక వేరే మార్గం లేదని ప్రజలు అనుకున్నదే మా సర్వేలో ప్రతిబింబిస్తున్నట్టు అనిపిస్తోందా నెంబర్ చూస్తుంటే? ఒకటి, తెలంగాణలో బాగా చేశారు, ముందరనే చేశారు ముఖ్యమంత్రి గారు. ప్రజలు కూడా అర్బన్ పాపులేషన్ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ అందరూ ఉన్నారు, ఇంటర్నేషనల్ కాంటాక్ట్స్ ఉన్నాయి, చక్కగా అర్థం చేసుకున్నారు. పెద్ద అర్బన్ సెటిల్మెంట్ హైదరాబాద్ మన భారతదేశంలో 3-4 అర్బన్ కాంగ్లామరేషన్. అది తీసుకుని దేశవ్యాప్తంగా వెళ్తే
అసలు లాక్డౌన్ ఎందుకు పెట్టారంటే ఇంక ఏం చేయలేదు కాబట్టి. ఫిబ్రవరి 1వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కూడా మొదటి వ్యక్తి కోవిడ్ పేషెంట్ దొరికితే మార్చి 20 వరకు ఏమీ చేయలేదు. ఒక టెస్టింగ్ కిట్ కొనలేదు, ఒక వెంటిలేటర్ ఆర్డర్ చేయలేదు, ఏమ్స్ పీపీఈ ఈ డాక్టర్ నర్సెస్ కి ఎక్విప్మెంట్ చేయలేదు, బట్టలు తేలేదు. ఇవన్నీ చూసి మార్చి 20 లాక్డౌన్ అనౌన్స్ చేశారు. ఎందుకంటే ఇంకే విధానం లేదు. ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉండిపోండి, మీరు కదలొద్దని ప్రజల మీద భారం పెట్టేశారు. గవర్నమెంట్స్ ప్రజల మీద తోశారు. దాదాపు 1 కోటి మంది అలాగే మైగ్రెంట్స్ లాగా తిరిగి బెకార్లు అయిపోయి లైఫ్లు మారిపోయినాయి. 1 కోటి మంది ఇంకా ఎక్కువ మంది వాళ్ళు కూడా అలా ఉండిపోయారు. అందువల్ల లాక్డౌన్ చేసింది ఏంటంటే బ్లంట్ వెపన్ అంటారు. అది ఒక మంచి కత్తి కాదు, బ్లంట్ వెపన్. కొట్టినా ఉపయోగం లేదు, కానీ ఇంకేం లేదు. ప్రభుత్వం చేతిలో ఏం లేక చేశారు. ఇది వాట్ వుడ్ బి ద బ్రైటర్ వెపన్? ఒకవేళ ఇది బ్లంట్ వెపన్ అంటే బ్రైటర్ వెపన్ ఏమై ఉండేది? అంటే ఇట్ ఈస్ మోర్ టు సేవ్ దేర్ డిస్గ్రేస్ అని ప్రభుత్వం ఒక ఇది వాళ్ళ నిస్సహాయతను ఒకటే క్యూర్, ఒకటే వెపన్. టెస్టింగ్ చేయాలి, టెస్టింగ్ చేస్తా రావాలి. టెస్టింగ్ చేయలేదు కదా. ఇవాళ కూడా టెస్టింగ్ కిట్స్ 11 లక్షల పైన టెస్టులు చేసామని టెస్టింగ్ చేస్తున్నారు, యాంటీబాడీస్ టెస్టింగ్. అందువల్ల లాక్డౌన్ తో పాటు టెస్టింగ్ చేస్తే మనకి ఎక్కడున్నది జబ్బు, ఎలాగ ఆప్ చేయాలి, అసిమ్టోమాటిక్ లక్షణాలు లేని వాళ్ళందరినీ పట్టుకొని ఇన్ఫెక్షన్ ఆప్ చేసి పెద్ద సిస్టమ్ ఉన్నది ఈ జబ్బుకి. అది చేయలేదు కాబట్టి లాక్డౌన్ అంటే ఇంకెక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉండండి, ఆ జబ్బును అరకడతానికి చేశారు. కానీ ఇది క్యూర్ కాదు. ఇది కొన్ని రోజులు అలా ఆప్ చేసింది. తప్పక భారతదేశానికి ఇప్పుడు కూడా గవర్నమెంట్ అంటే దీనివల్ల ప్రయోజనం పుల్లారావు గారు కేటగారికల్ గా చూసుకుంటే లాక్డౌన్ వల్ల ప్రయోజనం ఉందనేది ప్రజల అభిప్రాయం. మీ ఉద్దేశంలో ప్రయోజనం ఎంత శాతం ఉందని మీరు నమ్ముతున్నారు? ఏం తప్పలేదు. తప్పక మీరు లాక్డౌన్ చేయాలి. ఇంకోటి ఏం లేదు గవర్నమెంట్ చేతిలో. కొరియా చేతిలో, జర్మనీ చేతిలో అది వెపన్స్ ఉన్నాయి. టెస్టింగ్ చేశారు. మన దగ్గర టెస్టింగ్ కిట్స్ లేవు. అంటే 135 కోట్ల మందికి చేయాలా అని చాలా మంది ప్రశ్నిస్తారు. 135 కోట్లు ఎవరు చేయమనలేదు. 1 కోటి మందికి చేయాలి కదా ఈ పార్టీ. జర్మనీలో ఒక 10 రోజుల క్రితం 1,50,000 మందికి చేశారు, 1 కోటి జనాభా. కొరియాలో 1,50,000 మందికి చేశారు, 1 కోటి. భారతదేశంలో 300 మందికి చేశారు 10 రోజుల క్రితం. అందువల్ల మనం ప్రిపేర్ కాలేదు కాబట్టి లాక్డౌన్ తప్పదు. ఇంకోటి ఏం లేదు మీ దగ్గర. ఇది ఒక్కటే ఉన్నారు వెపన్. లోపల కూర్చోండి. 300 సంవత్సరాల క్రితం అప్పుడు కూడా బ్రిటన్ లో ఇలా బోబానిక్ ప్లేగ్ వస్తే అప్పుడు కూడా ఇదే చేశారు లాక్డౌన్. 100 సంవత్సరాల క్రితం కూడా ఇదే చేశారు. సో మనం కొత్తగా భారతదేశానికి తీసుకుని లేదు. ఆ రోజుల్లో బ్రిటిష్ హయాం 1918లో కూడా చేశారు. ఇది మోడల్ కానీ ఏం తప్పండి. మీకు చేతిలో ఇంకోటి ఏం లేదు కాబట్టి ఇది చేయాలి. హనుమాన్ చౌదరి గారు వినపడుతుందా? రైట్. ప్రభాకర్ రెడ్డి గారు బ్లంట్ వెపన్ అన్నారు. బ్లంట్ వెపన్ అంటే దేర్ ఆర్ 2 types, షార్ప్ వెపన్, బ్లంట్ వెపన్. షార్ప్ వెపన్ కట్స్ నైస్లీ, బ్లంట్ వెపన్ కట్స్ హార్ష్లీ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు హార్ష్ అంటే ఒక్కసారి మీరు అందరూ కాల్ ఇట్ బ్లంటింగ్ వెపన్. బ్లంట్ అయిపోయినారంటే మన తల తిరిగి కళ్ళు తిరిగిపోయినారు అనిపిస్తున్నాం. సో అంటే మనం మన కళ్ళ ముందర ఒకటి జరగబోతోంది అంటే అప్పటికి చైనాలో వచ్చినటువంటి ఆ వుహాన్ సిటీలో జరిగినటువంటి భయంకరమైన స్థితి మనకు రాబోతుంది అనే ఒక స్థితి వచ్చింది. ఫిబ్రవరి మనం అన్నట్లు ఫిబ్రవరి 1వ తారీఖున కేరళలో ఫస్ట్ లేడీకి వచ్చినప్పుడు మన వాళ్ళు అంత సీరియస్గా తీసుకోలేదు. మనకు రాదులే, అంత స్ప్రెడ్ అవుతుందా, ఎపిడమిక్ లెవెల్లో, పాండమిక్ లెవెల్లో ఇది అవుతుందా అనేది ఎప్పుడు ఊహించుకోలేదు. అందుకని చెప్పి మనము వాచ్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మన బియాండ్ అవర్ దాటిపోతుంది, మన చేయి దాటిపోతుంది అన్నప్పుడు బ్లంట్గా ఇంకా ఈ రోజు నుంచి ఆపేసేయండి, ఇంక బయటకు పోవద్దు. అప్పటికి ప్రికాషన్స్ ఏమి తీసుకోలేదు. ఉదాహరణకి ఈ మైగ్రెంట్ లేబర్ ఏమవుతారనేది ఎవరు ఆలోచించలేదు. లేదు. అదే ఒక 3 రోజులు మీరు అందరూ వెళ్ళిపోండి, మీ నివాస స్థలాలకు, మీ నేటివ్ ప్లేసులకు వెళ్ళిపోండి, మా 3వ తారీఖు పలాంటి 3 రోజుల తర్వాత ఇది చేస్తామని అంటే చాలా కష్టాలు తగ్గిపోయింది. దానికి ఒప్పుకోవట్లేదుగా. అదే ప్రశ్న నేను అడిగితే బీజేపీ
వాళ్ళు ఏమన్నారంటే అంటే వాళ్ళు క్యారీ చేసేస్తే వాళ్ళకి పర్వాలేదు రాలేదు కదా. అందుకనే లేదు ఎందుకు చెప్తున్నామంటే మనకి ఈ లాక్డౌన్ మొదలు పెట్టినప్పుడు మనకి రెండే మనకు సోర్సు. ఒకటి విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, రెండవది విదేశాల నుంచి వచ్చిన వాళ్ళతో కలిసిన వాళ్ళు. సో వీళ్ళు ఇంకా స్ప్రెడ్ కాలేదు అప్పటికి. భారతదేశంలో ఆ రోజు టెస్ట్ చేస్తే స్ప్రెడ్ లేదు కాబట్టి ఆ సమస్య ఉండేది కాదు. ఇప్పుడు ఏమైంది, బాగా స్ప్రెడ్ అయిన తర్వాత మీరు పోవాలంటే టెస్టులు చేయండి, వాళ్ళు రైలు ఎక్కే ముందు చేయండి, దారిలో చేయండి, దిగిన తర్వాత చేయండి, క్వారంటైన్లో పెట్టండి. ఇవన్నీ బ్లంట్ వెపన్ వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్నమాట. హనుమాన్ చౌదరి గారు ఒప్పుకుంటారా? ఒకటి ప్రిపేర్డ్నెస్ లేక ప్రభుత్వ నిస్సహాయతని తగ్గించుకోవడానికి ఒక బ్లంట్ వెపన్ లాగా లాక్డౌన్ పనికొచ్చింది. తప్ప రైట్ అని పక్కన పెడితే అక్కడ వరకు పనికొచ్చింది. 300 ఏళ్ల క్రితం ఇదే చేసాం, 100 ఏళ్ల క్రితం ఇదే చేసాం, ఇప్పుడు ఇదే చేసాం అనేది పుల్లారావు గారు చెప్పిన విషయం. సో ఫైనల్ యువర్ కన్క్లూజన్ కామెంట్ హనుమాన్ చౌదరి గారు. ప్రిపేరెడ్నెస్ లేదనడం అనుకో పొరపాటు అనమాట అండి. ఇప్పుడు WHO పాండమిక్ అని డిక్లేర్ చేయకముందు నుంచే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి టెస్టులు చేస్తున్నారు భారతదేశంలో. ఎన్ని టెస్టులు చేసినా ఈ 5-6 వారాల్లో టెస్ట్ చేసేటువంటి సామర్థ్యం పెరిగింది. అందుకనే ఎక్కువ నంబర్స్ అఫెక్టెడ్ అయినటువంటి విషయం కూడా వస్తుంది అనమాట అండి. దాని తర్వాత కొంతమందికి ఒక అలవాటు ఏంటంటే ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం ఏ పని చేసినా తప్పే అని అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎప్పుడు కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి అటువంటి వాడు ప్రభుత్వాన్ని అవునే చెప్తున్నాను. ఎందుకంటే ప్రజలకి ఈ సందేశం చెప్తున్నారు, ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పేసి. ప్రభుత్వం అన్నీ చేస్తోంది. 5-6 వారాల్లో అనుభవం గడించిన దృష్ట్యా మన టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచాం, క్వారంటైన్ సామర్థ్యాన్ని పెంచాం, అన్నీ పెంచుకుంటున్నాం. డబ్బులు కావాలి అని అంటుంటే ఇప్పుడు ఏమంటున్నారు, కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మొదటి పొద్దు బడ్జెట్లో వడ్డీ కట్టడం, అప్పులు చెల్లించటం. ఇప్పుడు ప్రభుత్వాలు మార్కెట్లో అప్పులు రాకపోవటం వలన రిజర్వ్ బ్యాంకు డైరెక్ట్గా మాకు అప్పులు ఇవ్వాలి అని కొంతమంది అడుగుతున్నారనమాట అండి. ఈ అప్పులు చేసి వచ్చినటువంటి సొమ్ముని కానుకలుగా ఒక పక్కన పంచి పెడుతూ ఇంకా మాకు డబ్బు కావాలి అనటం అంత సముచితంగా ఉండటం లేదు. ఎందుకంటే సాంఘిక సంక్షేమం ఉండవలసిందే, కానీ ఎప్పుడు అది చేయాలి, ఏ సందర్భంలో ఏ విధంగా సేకరించదా చేయాలి అనేటువంటి వివక్షత కూడా ఉండాలి. నీరవ్ మోడీలకు మటుకు ఎప్పుడు చేయాలి, ప్రజలకు ఎప్పుడు చేయాలి. ఈ కరోనాని ఆటంకించడానికి ఏమైనా వ్యాక్సిన్ ఉందా, ఏమైనా మందులు ఉన్నాయా, విమర్శించేవాడు కనుక చెప్పినట్టయితే బాగానే ఉంటుంది. కానీ ఈ భారత ప్రభుత్వం 5-6 కంపెనీలకి త్వరిత గతిన రీసెర్చ్ చేసి వ్యాక్సిన్ని కనుక్కోండి, 5-6 సంవత్సరాలు పట్టేదాన్ని 5-6 నెలలకు కుదించేటువంటి ప్రయత్నం చేస్తోంది. కాబట్టి భారతదేశంలో కొన్ని కంపెనీలు వ్యాక్సిన్ కొంతకాలంలో తయారు చేస్తాయి. వీ హ్యావ్ టు లివ్ విత్ దిస్ లాక్డౌన్ ఫర్ సమ్ టైమ్. నెమ్మదిగా గ్రీన్ జోన్స్ అని, ఆరెంజ్ జోన్స్ అని, రెడ్ జోన్స్ అని పెట్టి అంచెలంచెలుగా సడలిస్తారు. దీనికి ప్రత్యామ్నాయంగా వేరే పద్ధతి లేదు. సహృదయంతో కన్స్ట్రక్టివ్ మెథడ్గా ప్రభుత్వాలు చేసేటువంటి చర్యలు మనం సమర్థించాలి. కొత్తగా మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి. రైట్. హనుమాన్ చౌదరి గారు ఒక విషయం నేను చెప్పేది ఏంటంటే, భారతదేశంలో కమ్యూనిస్టులు ఉన్న కేరళ, కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాలు, ప్రాంతీయ పార్టీలు ఉన్న టీఆర్ఎస్, జగన్ లేదా మమత, అందరూ మోదీ నాయకత్వంలో ఆయన చెప్పిన దాన్ని ఎవరు ఏమీ ఆక్షేపించి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసిన పరిస్థితి ఏం లేదు వాళ్ళు అన్నట్టుగా. కానీ మోడీ గారు గ్లోబల్ లీడర్ అయిపోయాడు, దీన్ని చాలా అదేదో ఆపినట్టుగా ఒంటి చేత్తో చక్రం అడ్డం వేసి ఆపాడు అని అనడానికి సిద్ధంగా లేరు. నేనెందుకు, ప్రభు చావ్లా గారు ఆయనకు అత్యంత సన్నిహితుడు, ఆయన నిన్న రాశాడు, చాలా వెనకబడిపోయాము, ఆలస్యం చేశాము, దీనివల్ల మన గొంతు మీదకి వచ్చింది. పిఎంఓలో ఒక 12 మంది కేబినెట్ మంత్రులను కూడా ఆక్షేపించగలిగినటువంటి వాళ్ళు ఉండడం వల్ల నిర్ణయాలన్నీ కూడా ఆగిపోతున్నాయి. చాలా శాఖలు పని చేయకుండా ఉండడానికి పిఎంఓ అడ్డంకి అని చూపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ ఎక్సెసివ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ ఆఫ్ పిఎంఓ అన్నది ఒక ఆటంకంగా తయారైంది. రెండో, ఆర్థిక నిధులు
అప్పులు ఇవ్వకూడదు, ప్రజలకు ఇవ్వకూడదు అంటే రాష్ట్రాలకు ఇవ్వకూడదు, రాష్ట్రాలే కదా మోస్తుంది. వాళ్ళే కదా అడుగుతున్నారు. మొన్న మనం వాళ్ళే కదా చర్చించాం ఖర్చు కాబట్టి రాష్ట్రాలకు ఆర్థిక భారము, లాక్డౌన్ ఎవరైనా అమలు చేసేది రాష్ట్ర ప్రభుత్వాలే, కానీ మోదీ గారు వచ్చి చెక్ పోస్ట్ గారు కూర్చోరు కదా. కాబట్టి ఫెడరల్ వ్యవస్థ ఉన్న దేశంలో ఇలాంటి అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు కేంద్రం ప్రధాన భారం మోసి రాష్ట్రాలకు చేయుతుంది. అది చేయకుండా ఊరికనే మనము పెద్ద పెద్ద మాటలు చెప్పొచ్చు, మెచ్చుకోవచ్చు, పొగడవచ్చు, విమర్శ దృష్టి లేకపోతే అసలు భారతదేశం మీమాంస సాంప్రదాయానికి విమర్శనకు పుట్టినిల్లు ఇక్కడ విమర్శన లేకపోతే ఈ దేశం లేదు. కాబట్టి లాక్డౌన్ అనేది కొనసాగిస్తున్నారు కూడా. నిజానికి దాంట్లో ఎన్ని మినహాయింపులు ఇచ్చారో ఆ మినహాయింపులన్నీ పారిశ్రామిక కోణంలో ఇచ్చారు. అవన్నీ ఎలా అమలు చేస్తాము ఒకటి. రెండోది మద్యపానం లాంటివి ఇవన్నీ మళ్ళీ కొత్త సమస్యలకు దారి తీయకుండా ఎలా చేస్తారు అన్నది కూడా ఒకటి. చాలా సమస్యలు ఉన్నాయి. బహుశా మరి ఇంకా పొడిగిస్తారు జూన్ వరకు అని కొన్ని, అవి కూడా కొన్ని వస్తున్నాయి. దానికోసం ప్రధాని మాట్లాడలేదని ఇవన్నీ కూడా ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోకుండా ఒకవైపే చూడు అంటానికి ఇది ఏమన్నా బాలయ్య సినిమా, ఇది భారతదేశం కాబట్టి అన్ని కోణాలు చూడాల్సి వస్తుంది. ఒకటి రిషి గారు, ఒకటే పాయింట్, లాక్డౌన్స్ మళ్ళీ వస్తాయి. ఒక నెల తర్వాత 1,00,000 మంది ఇన్ఫెక్టెడ్ అవి వస్తాదని నేను అనుకుంటున్నా. లాక్డౌన్ వస్తాయి. రెండోది, లాక్డౌన్ సమయంలో లిక్కర్ బిజినెస్ ఉండకూడదు, సీరియస్ గా తీసుకో. ఇప్పటి వరకు ఇది జార్ఖండ్ అండ్ కేరళ అన్నిట్లకంటే ఎక్కువ లిక్కర్ సేల్స్ ఉన్న కేరళ కూడా లిక్కర్ షాప్స్ ఓపెన్ చేయలేదు. తెలంగాణ ఓపెన్ చేయరని నేను ఆశిస్తున్నా. మీరు లాక్డౌన్ పెట్టి లిక్కర్ షాప్స్ పెట్టగానే సోషల్ డిస్టెన్సింగ్ సీరియస్ గా తీసుకోవడం గవర్నమెంట్ కి మర్యాద తగ్గిపోతారు. నో ఆల్కహాల్, ఎందుకంటే చాలా విశేషాలు బయటకు వస్తాయి. సీరియస్ గా తీసుకోవాలి. లాక్డౌన్ మళ్ళీ వస్తాయి. గవర్నమెంట్ ఏం చేయలేదు కాబట్టి మళ్ళీ వస్తాయి అనేది పుల్లారావు గారు ఇచ్చిన అంటే. అంతేనా పుల్లారావు గారు, నాకు అనుమానం ఏంటంటే చాలా మంది ఈ హార్వర్డ్ వీళ్ళు ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎవరైతే దీనిపైన రీసెర్చ్ చేస్తున్నారో వాళ్ళు కొన్ని మోడల్స్ తయారు చేస్తున్నారు. ఆ మోడల్స్ లో ఇంకా పీక్ పోలేదు ఇండియా, డేట్ కూడా ఇస్తున్నారు. మేము చెప్పిన మోడల్ ప్రకారం చూస్తే ఇంకా ఇండియాకు థ్రెట్ ఉంది కాబట్టి ఇంకా మీరు కంటిన్యూ అయ్యండి లాక్డౌన్ లో అనేది కొన్ని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ల ప్రకారము వాళ్ళు క్రియేట్ చేసిన మోడల్స్ లో చూపిస్తున్నారు. అవి దృష్టిలో పెట్టుకోవాలి. బట్ రెండోది ఏంటంటే we have to strike a balance. We have to strike a balance with ప్రజల ఆరోగ్యం, ప్రజల ప్రాణం, అలాగే ప్రజల సర్వైవల్ ఉండకపోతే మనం బతికించిన ఉపయోగం లేదని థియరీ స్టార్ట్ అయింది. ఇప్పుడు నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళు ఆకలి చావు లేకుండా చూసుకోవాలి. అదే ఆయన చెప్పింది, అదే కరోనా కన్నా ఆకలితో ఎక్కువ మంది చనిపోతారంటారు. ఇది అంటే యూ హ్యావ్ టు స్ట్రైక్ ఎ బ్యాలెన్స్ అండ్ యూ హ్యావ్ టు సీ సంథింగ్ హ్యాస్ టు బి డన్ సిస్టమాటికలీ. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ లాక్డౌన్ సర్వేకి సంబంధించిన డిబేట్. ఒక్కసారి తెలంగాణలో లాక్డౌన్ కొనసాగించాలని 76% మంది ఎన్టీవీ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ చేసిన సర్వేలో అభిప్రాయపడితే 24% మంది వద్దన్నారు. అలాగే కరోనా నియంత్రణలో తెలంగాణ సర్కార్ పనితీరు బాగుందని 83.6% మంది అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ పనితీరు బాగుందని 84.8% మంది అభిప్రాయపడ్డారు. కేంద్రం పనితీరు బాగుందని 84.7% మంది అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా నియంత్రణలో ప్రధాని మోడీ పనితీరు బాగుందని 76.2% మంది అభిప్రాయపడ్డారు. నేను 2004 నుంచి కూడా ఎన్టీవీ పెట్టాక మీరు సర్వేలు చేసి ముందస్తుగా చెప్పడం, దాంట్లో కొంత విశ్వసనీయత మీకు ఎక్కువగా ఉంది. మొన్న ముఖ్యమంత్రి మీడియా గోష్ఠిలో కూడా ప్రస్తావించినట్టుగా ఉన్నారు. ప్రజాభిప్రాయం స్థూలంగా అలా ఉన్నప్పటికీ పాలకులేమో వారు అన్నట్టుగా సమతుల్యతతో ఎలా వ్యాధిని అరికట్టడము, జీవితం సాగేటట్టుగా చూడటం అనే దాంతో ఒక సమతుల్యమైన నిర్ణయం తీసుకోవడానికి చేయాలి. నిజమైన ప్రజాభిప్రాయ సేకరణ కూడా చెప్పుడు అవసరం. అయితే మా నిర్ణయం మేము అన్నట్టుగా మందు రోగం కన్నా ఎక్కువ డ్యామేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు, థ్యాంక్ యూ ప్రభాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ పుల్లారావు గారు లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ హనుమాన్ చౌదరి గారు. ఇది లాక్డౌన్ సర్వేకి సంబంధించిన ప్రత్యేకమైన చర్చ. మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.